ప్రియులరా, దైవ సేవకులు హనోకై గారి దేవుని ప్రాంతంలో బలంగా వాడుకుంటున్నారు. దేవుడు వారిని దీవించును గాక. ఇంకా రాబో కాలంలో దేవుని కొరకై మహత్కార్యాలు, అలాగే దేవుని కొరకై శూర కార్యము జరిగించేటువంటి జాబితాలో దైవ సేవకుని పరిచర్యను దేవుడు విస్తరింపచేయును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కారణం ఏంటంటే ఒకరి ద్వారా అనేకులు రక్షణలోనికి వస్తారు. బైబిల్లో మన పితరుడైన ఆదాము ద్వారా అనేక మంది శాపగ్రస్తులయ్యారు. కానీ ఒకరి ద్వారా శాపం వస్తే మరొకరి ద్వారా జీవం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. అలాగే ఒక దైవ సేవకుని సమర్పణ బట్టి ఆ ప్రాంతము రక్షింపబడుతుంది. ఈ ప్రాంతంలో దైవ సేవకులు హనోక్ పాస్టర్ గారు బలమైన పరిచర్య చేస్తున్నారు. వాటిని బట్టి నేనైతే దేవుని స్తుతిస్తున్నాను. వాక్యంలోనికి వెళ్ళిపోతాం. ఈ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని చదవండి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. చాలు ప్రియులారా, మరొక వాక్యాన్ని కూడా చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. నేను మొదటివాడను కడపటివాడను. అందరూ చదవాలి. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. అక్కడే 8వ వచనం కూడా చదివాం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ముందువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చాలుమా, దయతో ఆలకించండి. యేసు ప్రభు వారు తరచు ఎక్కడికి వెళ్ళినా పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్తూ ఉండేవారు. ఆయన మాటలు చెప్తుంటే యేసు ప్రభుని వెంబడించేటువంటి 3 గుంపులు ఉండేవి. అందులో ఒక గుంపు సద్దూకైలు. సద్దూకైలు అని ఎవరిని పిలుస్తారో చెప్తా వినండి. వారి సిద్ధాంతం ఏంటో చెప్తాను. అయితే సద్దూకైలు ఏమంటారంటే పునరుద్ధానము లేదు అంటారు. మరొక వాదన ఏంటంటే దేవదూతలు కూడా లేరు అంటారు. బాబు, దేవదూతలు లేరంటారండి మీరు? దేవదూతలు లేరని చెప్తారే. యేసయ్య పుట్టినప్పుడు దేవదూతలు వచ్చాయి భూమి మీదకి. భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలు వచ్చాయి. పరలోకంలో దేవదూతలు దేవుని స్తుతిస్తూ ఉంటాయి. మీరు దేవదూతలు లేరని చెప్తారేంటి? యేసయ్య చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చాయి. యేసయ్య పునరుద్ధారుడై లేచినప్పుడు దేవదూతలు వచ్చాయి. రేపు రాకడ సమయంలో దేవదూతలు వస్తాయి, ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో అని వాక్యం చెప్తా ఉంది. దేవదూతలు లేరంటారేంటి అని అడిగామనుకోండి, అందరు వినాలి. ఈ సద్దుకైలు అంటారు, బాబు దేవుడు సర్వాంతర్యామి కదా. దేవుడు గుంటూరులో పరిశుద్ధ పాస్ దగ్గర ఉంటాడు. ఈ రెడ్డిపాలెంలో హనోకై గారి దగ్గర ఉంటాడు. బెజవాడలో ఆయన ఉన్నప్పుడు అక్కడ దూతలు పంపించి వర్తమానం పంపాల్సిన అవసరం లేదు. ఎక్కడ వాళ్ళతో అక్కడ మాట్లాడతాడు. అమెరికాలో ట్రంప్ గారితో డైరెక్ట్ మాట్లాడతాడు. ఇండియాలో ఉన్న ఎవరితోనూ మాట్లాడాలంటే అక్కడ ఆయన ఉంటాడు కాబట్టి డైరెక్ట్ మాట్లాడతాడు. దూతల పని ఏముంది అంటారు. అది వారి వాదన. ఎవరిది? మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. సద్దూకైలనే వారి సిద్ధాంతం. అయితేనండి యేసు ప్రభు ఏమో పునరుద్ధానము జీవము నేనే అంటూ ఉండేవారు. ఓసారి యాయిరు కుమార్తె చనిపోయింది. యాయిరు కుమార్తె చనిపోతే యేసయ్యకు కబురు చేశారు, కాస్తంత బ్రతికిస్తాడేమన్న ఆశతో. యేసు ప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంటి నిండా ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు. విషాద వాయిద్యాలు వాయిస్తారు, సంగీత నాదాలు.
విషాద గీతాలు ఆలపించే వాళ్ళు గీతాలు ఆలపిస్తున్నారు. ఈలోపు యేసు ప్రభు వెళ్ళన్నాడు, స్థలం ఇవ్వండి అన్నాడు. స్థలం ఇచ్చారు. ప్రభు ఆ చిన్నదాని వైపు చూస్తున్నాడు. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అన్నాడు. అనగానే అని యేసయ్య ఏం చేస్తాడంటే ఆ చిన్నదాన్ని తాకి, తలితాకుమి, ఓ చిన్నదానా లే అంటాడు. అనగానే చిన్నది లేచి కూర్చుంది. యేసయ్యను వెంబడించే భక్తులు ఉన్నారే, వారందరూ మొదలు పెట్టారు, దావీదు తన్నయ్య హోసన్నా అని. అప్పుడే జయ గీతాలు ఉన్నాయి. సద్దుకాయలు ఉన్నారే, వాళ్ళు అన్నారే, నోరుమై అన్నారా, ఆయన దేవుడైనట్టు, ఈ చిన్నదేదో చచ్చిపోతే లేపినట్టు, మీకు ఎప్పుడు ఇదే భజన? ఆ చిన్నదేమి చావలేదు, ఈయనేమి లేపలేదు, నోరుమేయండి అన్నారు. అనగానే మీలాంటి కొంతమంది ధైర్యవంతులు అడిగారు, ఈ చిన్నది చచ్చిపోయి 4 గంటల పైనే ఉంది, చాలా గంటలైంది, అందరూ ఏడుస్తున్నారు, మీరేమో ఆ చిన్నది చావలేదు అంటున్నారు. చావకపోతే అందరూ ఎందుకు ఏడుస్తున్నారు? ఆ సంగీత వాయిద్యాలు ఎందుకు వాయిస్తున్నారు? ఇంతకీ ఈమెకేమైందో చెప్పండి చావకపోతే అని అడిగారు. మీలాంటి వాళ్ళు కొంతమంది నిలదీశారు. ఎవరిని? సద్దుకాయలు. అప్పుడు సద్దుకాయలు అన్నారు, పిచ్చోళ్ళారా, మీరు యేసు ప్రభుతో ఉంటారే గాని యేసయ్య బోధ మీరు సరిగా వినరు. మా మాట కాదు ఇది అని సద్దుకాయలు అంటున్నారు. ఏమంటున్నారంటే, యేసయ్య చెప్పలే, ఏమన్నాడు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అని అనలే, అన్నాడా లేదా? మరి ఆయనతో ఉండి మీరు ఆయన బోధ వినరే? ఇలాంటి సద్దుకాయలు నేను దినాల్లో కూడా ఉన్నారు. కొంతమంది అంటారు, మీరు గుడికి వెళ్తారే కానీ అయ్యగారు ఏం చెప్పారో వినరు, మేము దూరం నుంచి అన్ని వింటున్నాం అని చెప్పి సద్దుకాయలు ఉంటారు కొంతమంది. వాళ్ళు అన్నారు, యేసు ప్రభు బోధ సరిగా వినండి అని చెప్పి, ఈ చిన్నది చావలేదని ఆయనే చెప్పాడు, పెద్ద ఆయన. అంతేకాదు, ఈ చిన్నది చావలేదని చెప్పడమే కాదు, మీరేమంటున్నారు, ఈ చిన్నది చావకపోతే ఈ పిల్లకి ఏమైందో చెప్పండి అంటున్నారు కదా, మీరు చెప్తా వినండి అని అంటున్నారు వాళ్ళు. ఈ పిల్లకి నిజంగా ప్రాణం పోలే. ఆయన చిన్నదాన్ని లేపాక ప్రభు అంటాడు, ఈ చిన్నదానికి ఆహారం పెట్టండి అంటాడు. అన్నం పెట్టమన్నాడా? ఎందుకు పెట్టమన్నాడు అనుకుంటున్నారు అని సద్దుకాయలు అంటున్నారు తెలివిగా. ఆమెకు చావలేదు, ప్రాణం పోలే, ఆమెకు సొలస వచ్చి పడిపోయిందిరా పిచ్చి మొక్కలు. అందుకే పెద్ద ఆయన అన్నం పెట్టండి అన్నాడు అని దేవునికి రావాల్సిన మహిమను ఆ రోజుకి కొట్టేశారు. ఎవరు? అందరూ మాట్లాడాలి నాతో. సద్దుకాయలు. దేవునికి స్తోత్రం చెప్దాం, గడి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చాలా మంచోళ్ళు. మంచు పడుతున్నా కానీ చేతులు పైకెత్తి దేవుని స్తుతించాలి. హల్లెలూయా అన్నప్పుడు ఇంతెత్తు కాదు, స్టైల్ ఫ్యాషన్ భక్తి కాదు. మన అరిచేతులు కనీసం మన తల పైకి పోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అందరినీ దీవించును గాక. ఈ రాత్రి దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తూ ఉంది. దేవుని యొక్క కృప పొందుకొని మనం ఇక్కడి నుంచి పోబోతున్నాం. దైవ సేవకుని యొక్క దర్శనం కూడా అదే, నాకు తెలుసు అయ్యగారు. అయితే మనము ఆత్మ సంబంధమైన వెతుకులాట్లోనే ఉండాలి. ఇప్పుడు వినండి, ఈ సద్దుకాయలు దేవునికి రావాల్సిన మహిమను ఆపేశారు ఆ రోజుకి. కొన్ని రోజులకి ఆ మరణం బజార్కి ఎక్కింది. బజార్కి ఎక్కింది. ఓ విధవరాలు ఉంది. విధవరాలకి యవనస్తుడైన కుమారుడు ఉన్నాడు. అతడు చనిపోయాడు. నిన్న చనిపోయాడు. ఈరోజు సమాధి తీసుకొని పోతున్నారు. అది 2వ రోజు. సమాధి తీసుకొని పోతా ఉంటే దారిలో ప్రభు అటువైపు వస్తున్నాడు. ఆ ఊర్లో నుండి ఆమె మంచి పేరుగాంచినటువంటి భక్తురాలు, మంచి ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ. ఆ బరియల కంటే చాలా మంది ఊరు వాళ్ళు పెద్దలందరూ పోతున్నారంట. తర్వాత చదువుకోండి ఆ సందర్భం. మీరు వెళ్తుంటే ఆ తల్లి ఏడుస్తా ఉంది. కుమారుడు యవనస్తుడు చనిపోయాడు. యేసయ్య ఆ దారి గుండా వస్తున్నారు. అయితే ఆ తల్లిని చూసి పాడెను దించండి అన్నారు. దించారు. యేసయ్య పాడెను తాకారు. తాకి చిన్నాడా లే అన్నారు. అనగానే ఆ యవనస్తుడు లేచి కూర్చున్నాడు. అందరు దేవునికి స్తోత్రం చెప్తాం. గడి చెప్పాలి. హల్లెలూయా,
ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలందరండి యేసయ్యను స్తుతించడం ప్రారంభించారు. దేవుడు ఒక ప్రవక్తను మన మధ్యలోని పంపించాడు. దేవుడు తన కార్యాలు మన మధ్యలో జరిగిస్తున్నాడు. దేవుడు తన ప్రజలను దర్శిస్తున్నాడు అని ప్రజలు దేవుని స్తుతి ప్రారంభించారు. దేవుని బిడ్డరా, ఆ చిన్నాడు లేవగానే దేవుని స్తుతిస్తుంటే సద్దుకైలు ఉన్నారే, వాళ్ళు ఎప్పుడో వదలరు యేసయ్యని. వాళ్ళు అన్నారే, ఆపండరా, ఎప్పుడు మీకు ఇదే భజన. ఏ భజన? యేసయ్య భజన. ఈయన దేవుడని, చచ్చిపోయిన వాడిని లేపాడు అని. మీకు ఎప్పుడు ఇదే భజన? ఆపండి. ఈ చిన్నాడేమి చావలేదు, ఈయనేమి లేపలేదు అని అంట మొదలు పెట్టారు. అప్పుడు కొంతమంది కోపం వచ్చింది. యాయీరు కుమార్తె చనిపోతే సొలసొచ్చి పడిపోయిందని మీరు అన్నారు, ఆ రోజు ఊరుకున్నావు. ఈరోజేమో వీడు నిన్న చచ్చిపోయాడు, ఈరోజు సమాధికి తీసుకుపోతున్నాం, బర్యాలకి తీసుకుపోతా ఉంటే వీడు చావలేదు అంటున్నారు మీరు. అయితే వీడు ఇక్కడ లేవడానికి కారణం ఏంటో చెప్పండి అని మీలాంటి వాళ్ళు నిలదీశారు. అప్పుడు వాళ్ళు అన్నారు, అరే పిచ్చి మొక్కలు, ఇక్కడ వీడు ఎలా లేచాడనే కదా మీకు డౌటు, మీ సందేహం అదే కదా. అయితే వినండి, వీడిక్కడ బ్రతకడానికి కారణం ఏంటంటే ఇది ఎత్తుడు కళ్ళం దిప్పుడు కళ్ళం రా అన్నారట. స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తాలి అందరూ. రెవరెండ్లు బిషప్లైన చేతులు పైకెత్తాలి. నేను మీ తమ్ముడిని అనుకోండి, పెద్దోళ్ళు అయితే. చిన్నోళ్ళు అయితే మా అన్న చెప్తున్నాడని లోబడాను. హ్యాపీగా దేవుని వాక్యాన్ని సంతోషంగా 1 అవర్లో క్లోజ్ చేస్తాం. ఎక్కువ సమయం అయితే తీసుకోండి, కానీ అందరు నాతో మాట్లాడాలి. ఓకే, కండిషన్ అది. ఎవరైనా నిద్రపోతే అరగంట పొడిగిస్తాయి గారు, నన్ను క్షమించాలి. కండిషన్ అది. అరగంట పొడిగించను. దేవుని వాక్యం దేవుని సన్నిధానంలో సంతోషంగా అయితే అన్నారు అందరూ దుఃఖపడుతున్నాం కదా, వీడు చావలేదు లేపలేదంటారేంటి, వీడికి ఏమైనా చెప్పండి అన్నారు మీలాంటి వాళ్ళు. అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, అరే పిచ్చి మొక్కలు, వీడిక్కడ ఎలా లేచాడనే కదా, ఇది ఎత్తుడు కళ్ళం తింపుడు కళ్ళం రా, వీడి ఆత్మ పూర్తిగా బాగోలేదు, లోపలికి వచ్చి జ్వరపడింది అన్నారు. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి. ఎత్తుడు కళ్ళం దింపుడు కళ్ళం ఆచారం ప్రపంచం అంతా ఉంది, మన ఊర్లోనే కాదు. ఎత్తుడు కాలం దింపుడు కాలం ఆచారం ఎందుకు వచ్చిందో చెప్తా వినండి, అందరు నా వైపు చూడండి. ఒక మనిషి చచ్చిపోయాడు అని ఎలా చెప్తాం మనం? అక్కడ శవం ఉంటుంది, బాడీ ఉంటుంది. శవం అనకూడదు, ఇప్పుడు నేను బాడీ అనాలి. ఆ బాడీని డెడ్ బాడీ అంటాం కదా. శరీరం అక్కడే ఉంది కదా, ఏమైంది? ప్రాణం మాట్లాడాలి, రైట్. ప్రాణం పోయిందంట. ప్రాణం పోవడం అంటే చనిపోవడం. చనిపోవడం అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనుషుడు 2 పార్ట్స్లో ఉంటాడు, 2 భాగాలు మానవుడు. మీరు అంటారు 3 భాగాలు బాబు అంటారు. నేను ఫిల్టర్ చేసి మాట్లాడుతున్నా. ఒకటి మన్నయ్య భాగము, మరొకటి మన్ను కాని భాగం. ఏంటి? మన్నయ్య భాగం, మరొకటి మన్ను కాని భాగం. అయితే మన్నయ్యేదేమో మన శరీరం, మన్ను కానిదేమో మన ఆత్మ. మన ఆత్మ మన బాడీని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అయితే బాడీని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటే అప్పటిదాకా బాడీలో ఎలా ఉంది మన ఆత్మ? మీరు ఒక వాక్యాన్ని చదవండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 6-7 వచనాలు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్దకుండా బావి యొద్ద చక్రము పడిపోవును, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఆలకించండి. మరలా 6వ వచనం ప్రారంభపు మాటలు చదవండి.
వెండి త్రాడు విడిపోవును. వెండి త్రాడు విడిపోవును. అందరు చదువుతున్నారా? వెండి త్రాడు విడిపోవును. విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును. బంగారు గిన్నె పగిలిపోవును. ఆగునానా. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును అని దేని గురించి అన్నాడంటే మన యొక్క శరీరాన్ని, మన జీవితాన్ని గురించి అన్నాడు. వెండి త్రాడు ఏంటి? ఎప్పుడన్నా దాని గురించి ఆలోచించారా? కొంతమందికి తగాదాలు వస్తాయి, ఆడవాళ్ళకి ఎక్కువగా. ఆడవాళ్ళు వీధులకి ఎక్కి, బజార్కి ఎక్కి తిట్టుకుంటారు కొంతమంది. మీరు కాదులే, మీరంతా మంచోళ్ళు, మారు మనసు పొందారు కదా. మీ స్వరం అసలు వినబడుతుంది మీ వీధిలో, మీ ఇళ్ళలో. కొంతమంది ఆడవాళ్ళు అయితే తిట్టుకునేటప్పుడు తిడతా ఉంటారు, నీ తాడుదే ఏంటి బ్రదర్, కొంతమంది పాపం నీ తాడుదే కాదు, మా ఆయన మంగళసూత్రం కట్టాడు కదా, దీన్ని తాడు అనుకొని అయ్యో మా ఆయన బతకాలని మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు. నీ తాడుదేగా అంటే మీ ఆయన జావని కాదు అర్థం. వినండి, మనుషుడు పుట్టినప్పుడు ఒకే మనిషి ఒకే టైంలో 2 స్థలాల్లో పుడతాడు. కాస్తంత శ్రద్ధగా వినాలి. ఒకే మనిషి ఒకే టైంలో 2 స్థలాల్లో పుడతాడు. అందరూ కాస్త నా వైపు చూడండి. ఎక్కడంటే మన శరీరము మన అమ్మ కడుపులో పుడుతుంది. మన శరీరము మన అమ్మ కడుపులో పుడుతుంది. అయితే శరీరం అమ్మ కడుపులో పుడుతుందననే ఇద్దరు భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు స్త్రీ యొక్క బీజకణము పురుషుని యొక్క వీర్యకణము ఫలదీకరణం చెందినప్పుడు స్త్రీ గర్భవతి అయినప్పుడు ఆ పిండము తాలూకా ఆత్మ ముందు చూశారు. ఆత్మ భూమి యొక్క అగాధ స్థలములో తయారవుతుంది. ఒకసారి స్తోత్రం చెప్పాలి. అందరి గొంతు నాకు వినబడాలి. ఇటువైపు బ్రదర్స్ కూడా గట్టిగా వినబడాలి. స్తోత్రం అందరు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక వాక్యాన్ని, నాకున్న సందేహాన్ని అడుగుతాను, డౌట్ని మీరు తీయండి. వాక్యాన్ని యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ 1st చాప్టర్ 21st వర్స్. నేను, అందరూ చదవండి, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి అక్కడికే తిరిగిపోతాను. ఆగండి. యోబు తాతయ్య అంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చాను? మాట్లాడాలి అందరూ. దిగంబరిగా వచ్చాను. మళ్ళా దిగంబరిగా ఎక్కడ పోతాను? అక్కడికే తిరిగిపోతా. అంటే అందరూ నా వైపు చూడాలి. మనం పుట్టినప్పుడు ఎంతున్నాం? 5 బారెడున్నాం కదా. చచ్చిపోయినప్పుడు 6 అడుగులున్నాం. అందరు వినాలి. పుట్టినప్పుడు బారెడున్నాం కాబట్టి అమ్మ కడుపులో పట్టాం, జానడు పొట్టలో ఇలా బొర్రలో తీసుకున్నాం. మరి చచ్చిపోయినప్పుడు 6 అడుగులున్నాం. 6 అడుగుల మనిషిని ప్యాక్ చేసిన, ఎంత ప్యాక్ చేసినా అమ్మకి 4 అడుగులు పొట్ట ఉండాలి. వింటున్నారా? తలన్న ఊపండి కనీసం. వింటున్నారో లేదో? జీవించుచున్నానన్న పేరున్నది కానీ తలకాయ కూడా ఊపనట్టు కుదరదు. అందరు దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఆ వాక్యం ఎందుకు రాశాడు యోబు తాత? ఎందుకన్నాడు? నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా మరలా తిరిగి అక్కడికే పోతా. అక్కడికే అమ్మ కడుపులోకి పోవాలి అంటే అమ్మకి అప్పుడు చచ్చిపోయినప్పుడు మన అమ్మ బతుకుండాలి ఒకటి. రెండవది, అమ్మకి కనీసం మనల్ని 6 అడుగుల మనిషిని గట్టిగా తాళ్లతో గట్టి పొట్టలో నెట్టాలన్నా నెట్టలేవు. యోబు తాతయ్య మాట అర్థం కావడానికి చెప్తున్నా. అమ్మకి కనీసం ఒక 4 అడుగులు పొట్టన్న ఉండాలి. అప్పుడు అమ్మ ఎంత ఎత్తుండాలి? నెఫీల్ లాగా ఎంత ఎత్తుండాలి. మరి ఎందుకు రాశారు చెప్తా, వినండి. అందరు నా వైపు చూడాలి. ఈరోజు శ్రద్ధగా మీరు వింటే ఒక 3 సంవత్సరాల పాటు బైబిల్ ట్రైనింగ్ చేస్తే ఎంత నాలెడ్జ్ వస్తుందో అంత తీసుకుని మీరు ఇంటికి పోతారు. ఆమేన్ చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వినండి, ఒకే మనిషి ఒకే టైంలో 2 స్థలాల్లో పుడతాడని చెప్పారు. ఒకటి, మన శరీరము, రక్తమాంసాలు కలిగిన శరీరము మన అమ్మ కడుపులో పుడుతుంది, తయారవుతుంది. అదే టైంలో ఆ స్త్రీ గర్భవతి అవ్వగానే అదే గడియలో ఆ పిండం తాలూకా ఆత్మ
భూమి యొక్క అగాధ స్థలములో ఒక చోట తయారవుతుంది. వాక్యాన్ని తీయండి. 139వ సంకీర్తన, 139వ సంకీర్తన 14-15 వచనాలు చదవండి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అందరూ చదవాలి. నీ కార్యములు చదువుతున్నారా? నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగానే తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. ఆగండి. మళ్ళా చదువున ఆ వాక్యాన్ని. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములో. వినండి, మనం పుట్టినప్పుడట అక్కడ అంటున్నాడు కీర్తనకాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. తరువాత నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. అందరికీ దేవుని స్తోత్రం చెప్తాం. అందరూ చెప్పాలి హల్లెలూయా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. ప్రియులారా, దయతో ఆలకించండి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంటున్నాడు. ఈ వాక్యం అర్థం కాక చాలా మంది ఏమని బోధిస్తారంటే, మనుషుని దేవుడు తయారు చేసినప్పుడు, అందరు నా వైపు చూడాలి, ఆదామును దేవుడు చేసినప్పుడు పాదాలకేమో కాస్త గరుకుగా ఉండే మట్టి వాడాడని, కళ్ళు మెత్తగా ఉంటాయి కదా సున్నితంగా, అందుకని ఎక్కడికో కొంచెం భూమి లోపల తవ్వి మెత్తటి మట్టి తీసి కళ్ళు చేశాడని, ఇంకా కాస్త లోతుకు పోయి మెదడు సున్నితంగా ఉంటుంది కదా, సెన్సిటివ్ పార్ట్ కదా, దానికి కావలసినటువంటి మెత్తటి మట్టి ఎక్కడి నుంచో భూమి యొక్క అగాధ స్థలం నుంచి తీసి ఆదామును తయారు చేశాడని చెప్తాడు. నో నో నో, వినండి. ఒక మనుషుడు ఒకే టైంలో 2 స్థలాల్లో పుడతాడని డైరెక్ట్గా నేను చెప్పేశాను, విషయంలోకి వచ్చేసాను. ఒకటి మన శరీరము, మన అమ్మ కడుపు. రెండవది మన ఆత్మ మనల్ని వదిలిపెట్టిపోతుంది. ఆత్మేమో భూమి యొక్క అగాధ స్థలంలో పుడుతుంది. నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తా, అందరు నా వైపు చూడండి. భూమి యొక్క అగాధ స్థలంలో బోల్డ్ అనే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. భూమి యొక్క అడుగున బోల్డ్ అనే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎలాగంటే పరిశుద్ధుల ఆత్మలు వెళ్ళేటువంటి పరదేశం అక్కడే ఉంది భూమి యొక్క అడుగున. దానిని పరదేశిని అబ్రహాము రొమ్ము అంటారు, ఆ పరదేశిని చెర అంటారు, ఆ పరదేశిని ఇంగ్లీష్లో ప్యారడైజ్ అంటారు, ఆ పరదేశిని పిరదౌసు అంటారు. వినాలి, ప్యారడైజ్ అన్నా అదే, చెర అన్నా అదే, అబ్రహాము రొమ్మన్నా అదే, పరదేశు అన్నా అదే. అది ఎక్కడుంది? భూమి యొక్క క్రింది భాగంలో ఉంది. అర్థమవుతుందా? భూమి యొక్క క్రింది భాగంలో బోల్డని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ పరదేశ్ పక్కనే పాతాళం ఉంటుంది. ధనవంతుడు పాతాళంలో యాతన పడుతున్నాడు, లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు ఆ లాజరును చూశాడు, ఎక్కడి నుంచి? పాతాళంలో నుంచి చూశాడు. అడుగుతాడు అబ్రహాముని, తండ్రి అయిన అబ్రహమా, ఆ లాజరుని పంపించు, నా పెదాలు కాలిపోతున్నాయి, దావాద్రం అవుతుంది, చిటికెన వెళుతూ నా పెదాలను తడుపుతాడేమో. అప్పుడు తండ్రి అయిన అబ్రహాం అంటాడు, ఇక్కడ వాళ్ళు అక్కడికి మాట్లాడాలి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి అంటే చూసుకోవచ్చు, కనబడతారు, కానీ రావడానికి ఛాన్స్ లేదు. అంటే దీని అర్థం ఏంటి? 2 ప్రక్కనే ఉన్నాయి భూమి అడుగునే. భూమి అడుగున మళ్ళా మనుషులు తయారయ్యే ఒక ఫ్యాక్టరీ ఉంది. భూమి అడుగున పడద్రోయబడిన అపవాది మోకను బంధించిన ఒక స్థలం ఉంటుంది. భూమి అడుగున సాతాను సింహాసనం ఉండే ఒక స్థలం ఉంటుంది. యేసు
ప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టారు. ఆ ప్రాణం పెట్టే సమయంలో కుడివైపు దొంగ అడుగుతాడు, అయ్యా నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకానికి తెచ్చుకో. అప్పుడు యేసు ప్రభు అన్నారు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువుగాక అన్నాడు. ఆ రోజు యేసయ్య ఎక్కడ పోయారు మాట్లాడండి? పరదేశం పోయారు. పరదేశం ఎక్కడ ఉందని చెప్పాను? భూమి యొక్క క్రింది భాగంలో ఉందన్నాను. మీకు వాక్యపు ఆధారం కావాలంటే వాక్యాన్ని తెరచి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. ఆరోహణమైనప్పుడు అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి అందరూ చదవాలి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది కదా. అందరూ ఆ వాక్యాన్ని చూడండి, మీ కళ్ళతో చూడండి, మీ పెదాలతో చదవండి. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగమునకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. ఆగండి, హల్లెలూయా. ఇప్పుడు పాత పరదేశం ఎక్కడుంది? భూమి యొక్క క్రింది భాగంలో ఉంది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. దాన్ని అలా ఉంచే. ఇప్పుడు విషయంలోకి వస్తున్నాను. ఒకే మనుషుడు ఒకే టైంలో 2 స్థలాల్లో తయారవుతాడని చెప్పాను. ఒకసారి స్తోత్రం చెప్తారా? అందరూ చెప్పాలి. ఇరువైపులు చేతులు పైకెత్తట్లే, నాకు అందరు కనిపిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వినండి, మన శరీరము మన అమ్మ కడుపు. మన శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మ భూమి యొక్క అగాధ స్థలంలో తయారవుతుంది. అర్థమవుతుందా? మళ్ళీ ఇప్పుడు మీకు డౌట్ రావాలి. ఆ డౌట్ ఏంటంటే, అయ్యా శరీరం ఏమో అమ్మ కడుపు అన్నారు, మీరు బాగానే ఉంది. ఆత్మ ఏమో భూమి యొక్క అగాధ స్థలం అన్నారు, బాగానే ఉంది. మరి ఆత్మ వచ్చి అమ్మ కడుపులో ఎప్పుడు ప్రవేశిస్తుంది? మీకు రావాల్సిన డౌట్స్ అని నేనే రైట్ చేస్తున్నా, వినాలి. మీరు ఒక వాక్యాన్ని చదవండి. 127వ సంకీర్తన 2వ చరణం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, చదవండి, దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా, అందరూ చదవాలి అక్కడ వాక్యం. రెండవ చరణం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆగండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని చెప్పన్నాడు. నిద్రపోయేటప్పుడు అంటే ఏదో ఇస్తున్నాడట. అందరూ శ్రద్ధగా ఆలకించారు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు. అంటే నిద్రపోయేటప్పుడట గర్భఫలాన్ని ఇస్తున్నాడట. ఇది ఎక్కడ గొడవ? నిద్రపోయేటప్పుడే గొడవ ఏంటండి? ఎలాగో చెప్తా వినండి. ఒక స్త్రీ గర్భము ధరించినప్పుడు ఆ స్త్రీ ఎన్ని నెలలకు కంటుంది? సరిగా గట్టి చెప్పండి. ఏంటి అలా డౌట్గా ఎలా చూస్తున్నారు? అబ్బా, మీరు నోట్లో ఏలు పెట్టినా కొరకరు కదా. మరి అంత బుద్ధిమంతులు కాదులే, ఇందాక నేను చెప్పినట్టు. కాస్త గట్టిగా అయితే మాట్లాడాలి. అన్నయ్య, ఒక స్త్రీ ఎన్ని నెలలకు కంటుంది? ఈయనేంటో 10 నెలలకు అన్నాడు అన్నయ్య. ఇంకా 9 నెలలకు అన్నారు మీరు. చెప్తా వినండి. మగపిల్లాడు పుడితే 9 నెలలకు పుడతాడు. ఈ పెద్ద ఆయన చెప్పినట్టు ఆడపిల్ల పుట్టిందనుకోండి 10 నెలలకు పుడుతుంది కదా, అంతేనా?
ఆడవాళ్ళు అన్నిట్లో ఒకటి ఎక్కువ, ఒక నెల ఎక్కువ, ఒక ముద్ద ఎక్కువ, కాస్త మాటలు ఎక్కువ, కాస్త జ్ఞానం ఎక్కువ. ఆడవాళ్ళకి కాస్త ప్రేమ ఎక్కువ. ఇల్లు కట్టాలన్న ఆడవాళ్ళే, కొంపలు బీగాలన్న ఆడవాళ్ళే. నిజంగానే దేవుని వాక్యం చెప్తుందండి, అంటే కోట్లు సంపాదించవచ్చు, సరైన గృహిణి కాదనుకోండి, భార్య కాదనుకోండి, ఏమవుతుంది అనుకున్నారు? కాపురం కొంప కొల్లేరవుతుందంటారే, అలా అవుతుంది. వినాలి, కుటుంబ జీవనాన్ని కట్టేది కూడా ఆడవాళ్ళే. కుటుంబంలో భర్తలండి, కుటుంబ జీవనంలో భర్తల్ని విజనరీస్ అంటారు. ఐదారు మగవాళ్ళు వినండి, విజనరీస్ అంటే వాళ్ళు, నాకు భార్య వచ్చింది, నాకు ఒక పిల్లాడు కలుగుతాడు, వాడిని ఎలా చదివించుకోవాలి, నేను ఇలా ఇల్లు కట్టాలి, ఇలా సంపాదించాలి, ప్లాన్స్ ఉంటాయి, విజనరీస్ అంటారు. భార్యలను లూమినరీస్ అంటారు. లూమినరీ అంటే మీతో చెప్పిస్తా, హ్యాండ్లూమ్ అంటారు. విన్నారు ఎప్పుడైనా? హ్యాండ్లూమ్ అంటే, లూమ్ అంటే అల్లిక. హ్యాండ్లూమ్స్ అంటే అల్లిక చేసిన వస్త్రాలు, నేత అల్లిక. స్త్రీ ఏం చేస్తుందంటే ఒక పరిస్థితి వెంట ఒక పరిస్థితిని జాగ్రత్తగా అల్లి కుటుంబాన్ని కడుతుంది. ఆడవాళ్ళలో 3 రకాల ఆడవాళ్ళు ఉంటారు. అందరు కాస్త చూడండి, ఇప్పుడు మీకు ఉపయోగపడిందని ఎందుకో దేవుడు చెప్పమంటున్నాడు. ఒకటి తేనెటీగ లాంటి ఆడవాళ్ళు ఉంటారు. ఎలాంటి ఆడవాళ్ళు? తేనెటీగ. తేనెటీగ ఏం చేస్తుంది? ప్రొద్దుటే లేస్తుంది, పూల మీద వాళ్తుంది, ఆ తేనె తీసుకొచ్చి తేనె పట్లో పెడుతుంది, దాన్ని తాగి అనేక మంది సేద తెచ్చిపడతారు. అలాంటి స్త్రీలు గుణవంతురాలైన స్త్రీలు అని బైబిల్ చెప్తా ఉంది. గుణవంతురాలంటే పొద్దుటే లేస్తుందట, తన భర్తను సముదాయిస్తుంది, బిడ్డలను సముదాయిస్తుంది, ఆమెను చూసిన వాళ్ళందరూ ధన్యురాలు అంటారట. తేనెటీగ లాంటి ఆడవాళ్ళు. కొంతమంది ఉంటారు రెండో రకపు ఆడవాళ్ళు. మీరు ఏ గుంపులో ఉన్నారో మీరు టెస్ట్ చేసుకోవచ్చు, నువ్వు ఇది అని నేను చెప్పను. రెండో రకం ఎవరంటే జోరీగ లాంటి స్త్రీలు ఉంటారట. జోరీగ అంటే కొంతమంది పొద్దున్నే లేస్తారు, లేవడానికి లేస్తారు, వాళ్ళ ఇంటి పట్టున వాళ్ళు కాళ్ళు నిలబడరు. మీ ఆడవాళ్ళ భాషలో ఏమంటారంటే ఎల్ల చీపుర్లు అంటారు. వాళ్ళ ఇల్లు వాళ్ళు ఊడ్చుకొని పక్కిళ్ళు ఊడుస్తారు, వాళ్ళ కాపురాన్ని సరి చేసుకోరు, పక్క కాపురాన్ని సలహాలు ఇస్తారు. వీళ్ళందరూ ఎల్ల చీపుర్లు లాంటి ఆడవాళ్ళు, వీళ్ళు జోరీగలు. మూడవది కందిరీగలు. భర్త పాపం ఏదో కొంచెం ఆలస్యం వస్తాడు పనికెళ్ళి, ఏంటి అక్కడ నిలబడ్డా, ఈ మధ్య వ్యవహారం మారింది అని మొదలు పెడతారు. ఇంకా కాపురం చెడిపోయిందాక ఇక్కడ మీరు నిద్రపోరు. మీరంటే అలాంటి ఆడవాళ్ళు ఉంటే చూసుకోండి. నేను ఎవరు తిట్టట్లే, కానీ మీరు జ్ఞానవంతులని చెప్తున్నా. ఇల్లు కట్టే బాధ్యత దేవుడు స్త్రీలకు ఇచ్చాడు. అందరికీ దేవుడు స్తోత్రం చెప్తారా? అందరు చెప్పాలి హల్లెలూయా. అందుకని ఆడవాళ్ళు అన్నింటిలో ఒకటి ఎక్కువ, ఒక నెల ఎక్కువ, ఒక మాట ఎక్కువ. మీ పుట్టిల్లు బాపట్ల, మీ ఆయన అక్కడ డ్యూటీ పోతూ ఉంటాడు ఈ చందూరు నుంచి. మీరేమంటారంటే, ఏమంటే ఇంటికి వెళ్తున్నారు కదా, ఆ బాపట్ల వెళ్తున్నారు కదా, మా అమ్మ వాళ్ళకి క్యారేజ్ ఇచ్చిరండి, లేకపోతే ఏదో వండుకొని అది ఇచ్చిరండి అంటారు. మీ ఆయన ఇస్తాడు, డ్యూటీకి పోతాడు. మళ్ళీ సాయంత్రం వచ్చాక అడుగుతారు మీరు, ఏమండి ఇచ్చారా అని. ఇచ్చానులే అంటాడు ఆయన. అదే కానీ మీ ఆయనకి 1st తారీఖు నుంచి శాలరీ వస్తుంది, సరుకులు తెచ్చుకోమని డబ్బులు ఇస్తాడు. మీరు బాపట్ల పోతారు కొనుక్కొచ్చుకోవడానికి. ఆడవాళ్ళు వినండి, సాయంత్రం అడుగుతాడు, మీ హస్బెండ్ అడుగుతారు, ఏమనంటే వెళ్ళి సరుకులు తెచ్చావు, మార్కెట్కి వెళ్ళామని. మీరేమంటారు, వెళ్ళటం ఏంటండి, నేను బయలుదేరానా రెడ్డిపాలెంలో వెళ్తుంటే హనోక్ అన్నయ్య కారు వేసుకుని వెళ్తున్నాడు. అరే చెల్లెమ్మ ఎక్కడికి అన్నాడు. అన్నయ్య బాపట్ల అన్న. సరే ఎక్కువ అన్నాడు. మార్కెట్ దగ్గర దించారు అన్నయ్య. ఆడపోతే మన మాత్రం అక్క ఉంది, 10 గోంగూర కట్టలు ఫ్రీగా ఇచ్చింది. అయితే సరుకులన్నీ కొన్నాను. వచ్చేటప్పుడండి మీటింగ్కి ఆర్కెస్ట్రా వాళ్ళు వ్యాన్ వేసుకుని వస్తున్నారు. ఒరే చెల్లెమ్మ ఎక్కడికి రా అన్నారు. మా ఊరే అన్న.
ఎక్కనా, అయితే ఎక్కడని ఎక్కించుకొచ్చారు అని మీరు బయలుదేరి దగ్గర నుంచి పోయి వచ్చిందాకా పోసగుచ్చినట్టు మీ ఆయనకి మీరు అన్ని చెబుతారు. మీ ఆయనేమో వెళ్ళారా అంటే వెళ్ళాలే అంటే మీకు ఒళ్ళు మండిద్ది. నేనేమో అన్ని చెప్పాలి, నువ్వేమో వెళ్ళాలే అని ఒక ముక్క మాట్లాడుతూ మాతో ఏం మాట్లాడతావులే, రోడ్డు మీద ఆడవాళ్ళు అయితే పళ్ళిగా విధించుకొని మాట్లాడతాం అని స్టార్ట్ చేస్తారు వారు. నేను మీకు ఒక సంగతి చెప్పాలి, ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నా. నా పని అది కాదు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ మీటింగ్ కాదు ఇది, నాకు ఆ సంగతి తెలుసు. కానీ అదైతే చెప్పాలి. అదేంటంటే దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు. అందరికైతే దేవుని స్తోత్రం చెప్పండి, అందరు చెప్పాలి హల్లెలూయా. ఒక మగపిల్లాడు ఆడపిల్ల ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి. ఆడపిల్లలైతే స్కూల్కి వెళ్తూ ఉంటారు, బుక్స్ ఇలా పెట్టుకుంటారు, తలకాయ ఉంచుకుంటారు. స్త్రీనిగా దేవుడు చేశాడు కదా, ఇలా ఉంచుకుంటారు. చూడనట్టు ఉంటారు కానీ అన్ని చూస్తారు, ఇలా చూస్తారు ఇలా చూస్తారు. మహా డేంజర్. అదే మగపిల్లాడు అనుకోండి, వాడు స్కూల్ బ్యాగ్ తగిలించుకుంటాడు, ఇలా తగిలించుకొని రోడ్డు మీద పోతా రాయి ఉందనుకోండి దాన్ని బిష్కని అంతాడు, లేకపోతే బల్లుండి దాన్ని ఎలా అంతాడు, ఏం లేదనుకోండి రాయి తీసుకొని ట్యూబ్ లైట్ వేసి కొడతాడు. దేవుడు వాడిని అలా చేశాడు పురుషునిగా. స్త్రీలేమో స్టైల్గా నడిచినట్టుంటారు, ఏమి చూడనట్టుంటారు, అన్నీ చూస్తారు. కనుక మగవాడు తక్కువ మాట్లాడతాడు, నువ్వు ఎక్కువ మాట్లాడతావని జ్ఞానం కలిగి కాపురం చేసుకో, ఎక్కువ కాలం బ్రతుకుతావు. సరే విషయంలోకి వస్తాం, నాకు ఎందుకు వచ్చిన గొడవ. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది నా మీద కోపం మొదలైంది, ఆ సంగతి నాకు బాగా తెలుసు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. శబ్దం అయితే రాలేదే. వెనకున్న బ్రదర్స్ చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా. దేవుడు అందరినీ దీవించును గాక, ఆమేన్. ఇప్పుడు వినండి, ఇటు ఎందుకు వచ్చని చెప్తా. ఒక గర్భిణీ స్త్రీ ఎన్ని నెలలకు కంటుంది? మగపిల్లాడు కంటే 9 నెలలకు కంటుంది, ఆడపిల్లను కంటే 10 నెలలకు కంటుంది కదా. అయితే ఆ గర్భిణీ స్త్రీ కనే నెలల్లో సగకాలం, 9లో సగకాలం 4.5 నెలలు. అందరు నా వైపు చూడాలి. మనము అమ్మ కడుపులో అమ్మ మనల్ని గర్భం ధరించినప్పుడు మన శరీరము 4.5 నెలల వరకు మాంసము నెమ్మదిగా ఇలా తయారై పిండం ఇలా తయారవుతుంది. ముందు తల తయారై, తర్వాత కాళ్ళు చేతులు వచ్చి, తర్వాత ఇలాగ గుండె వచ్చి అలా తయారవుతూ ఉంటుంది. 4.5 నెలల వరకు చిన్నగా ఉంటుంది. 4.5 నెలలు దాటాక అందరూ నా వైపు చూడాలి. ఆ గర్భిణీ స్త్రీకి ఎక్కువ వాంతులు అవుతూ ఉంటాయి, మత్తుగా ఉంటుంది, పడుకోవాలనుకుంటుంది ఎక్కువ. ఆమె మత్తుగా ఉండి పడుకున్నప్పుడు ఆ పిండము తాలూకా ఆత్మ భూమి యొక్క అగాధ స్థలంలో తయారవుతుంది. ఆ తల్లి నిద్రపోతున్నప్పుడు గర్భంలోకి వచ్చి ప్రవేశిస్తుంది. అందరికీ దేవుని స్తోత్రం చెప్తాం, అందరు చెప్పాలి హల్లెలూయా. అందుకే అన్నాడు కీర్తనకారుడు, తన ప్రియుడికి ఇచ్చుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అయితే మరొక విషయం ఏనండి, మీకు డౌట్ వస్తుంది ఇది నిజమేనా అని. మీకు సైంటిఫిక్ ఆధారంతో చెప్తా వినండి. కొంతమంది యవనస్తులైన కుమార్తెలు పెళ్ళైన కొత్తలోని వెంటనే గర్భవతులు అవుతారు. మీలాంటి పెద్దలు సలహా ఇస్తారు, ఈ గర్భం వద్దు అనుకుంటే అబార్షన్ చేయించుకుంటే 4 నెలల్లోపు అబార్షన్ చేయించుకో అని చెప్తారు. ఎన్ని నెలల్లోపు? అన్నయ్య లేపండి, నాకు ఒక అరగంట. అందరికీ దేవుని స్తోత్రం చెప్పండి, అందరు చెప్పాలి. అన్నయ్య నిలబడి అనొచ్చు, తప్పేం కాదు. నిద్ర వచ్చింది అనుకోండి, కంట్రోల్ చేసుకోవడానికి నిలబడవచ్చు, తప్పేం కాదు. అర్థమైందండి? కానీ వాక్యం అయితే ఎక్కించుకోవాలి. వాక్యం ఎప్పుడు దొరకదు. అయ్యగారు డబ్బులు ఖర్చు పెట్టి సభ పెట్టి పాస్టర్లు పిలిపించారు. ఆయనేం పెద్ద ప్రసంగికులు, మళ్ళీ నా బొడ్డోని పిలిచాడు. దాన్ని వాడుకోవాలిగా మీరు. నిద్రపోతే సుఖం. ఒకసారి స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పాలా?
రెండు చేతులు పైకెత్తి దేవుడు అందరినీ దీవించును గాక. రెండు చేతులు పైకెత్తి స్తుతించిన వారు అందరినీ దీవించును గాక. ఇప్పుడు మీ ఇష్టం, సగం ఎత్తారంటే సగం దీనితో పోతారు. స్తోత్రం, హల్లెలూయా. అన్నలారా గట్టిగా చెప్దాం. మగవాడు ప్రార్థనా పరుడైతే కుటుంబం దీవింపబడుతుంది, మీకు తెలుసో లేదు. కనుక స్తుతించడానికి వెనకాడదు. స్తోత్రం. శబ్దం ఒక్కళ్ళన్న మగవాళ్ళు గట్టికడుతుంటే అరవట్లేదండి ఇక్కడ. అంటే ఆడవాళ్ళు డామినేషన్ చేస్తున్నారేమో ఇళ్లలో. ఇందాక నువ్వే చెప్పావు కదా, ఈ ఆడవాళ్ళు అన్నిట్లో ఒకటి ఎక్కువ అని. మళ్ళీ మమ్మల్ని అడుగుతావు ఎదుగు పెద్దోడా అనుకోదు, నవ్వుతన్నాలే, ఓకేనా? ఇప్పుడు అందరు నా వైపు చూడాలి. గర్భిణీ స్త్రీకి గర్భం వస్తే వద్దనుకున్నారనుకోండి, అబార్షన్ చేయించుకుంటే 4 నెలల్లోపే చేయించుకోవాలంటారు. ఎందుకు? 4 నెలలు దాటితే ఆ పిండము తాలూకు ఆత్మ వచ్చి చొరబడితే ఇప్పుడు నువ్వు మాంసపు ముద్ద పడవు, ఆ పిండము కదులుతూ ఉంటుంది, హత్య చేసిన దాని అవుతావు. దట్ ఈస్ ద రీజన్. అందుకు 4 నెలల్లోపు అబార్షన్ చేయించుకోవాలంటారు పెద్దలు. అయితే ఈ గొడవ అంతా ఎందుకు, ఇటు ఎందుకు వచ్చావు నాయన నువ్వు అంటారా? ఇప్పుడు చెప్తా వినండి. ఎత్తుడు కళ్ళం దింపుడు కళ్ళం దగ్గర వచ్చేటు. ఇంకా అక్కడే ఉన్నా నేను. అయితే ఒక బిడ్డ పుట్టినప్పుడు అందరు నా వైపు చూడాలి. ఆత్మ వచ్చి జ్వరబడుతుంది కదా. ఆ 4.5 నెలల తర్వాత ఇప్పుడు ర్యాపిడ్గా పిండం పెరిగింది. తల రావడం, కాళ్ళు రావడం, చేతులు రావడం, అన్ని నరాలు, అంత నాడీ వ్యవస్థ మంచి పనిచేయడం జరుగుతుంది. అయితే లోపలికి వెళ్ళిన ఆత్మ మన లోపల ఎక్కడ సెట్ అవుతుంది? నేను అడిగింది అర్థమైందా? నేను వాక్యంలోనే ఉన్నా. దేవుడు మనల్ని సృష్టించాడు, ఆయన సృష్టి కార్యం ఇది. మన ఆత్మ మన లోపల ఎక్కడ సెట్ అవుతుంది? నాతో మాట్లాడాలి. నేను చూస్తున్నా మిమ్మల్ని మీ ఆన్సర్ కోసం. మన ఆత్మ మన లోపల ఎక్కడ సెట్ అవుతుంది? సిస్టర్ ఎవరు చెప్పారు? రైటే. గర్భసంచుడు ఊరి నాయన రైట్ అనుకున్నా నేను. స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ మన లోపల ఎక్కడుంటుందో చెప్పండి. ఎక్కడ? మెదడులోనంట. మరి రేపు ఆత్మస్వరూపులుగా పరలోకంలో ఉంటాం, మరి మన మెదడు ఎలా ఉంటుంది అనే చెప్పండి. నో ప్రాబ్లం, అరవచ్చు. రేపు కనీసం క్లారిటీ అన్న వస్తుంది. కొంతమంది అంటారు ఆత్మ హృదయంలో ఉంటుంది అంటారు. హృదయం ఎలా ఉంటుందంటే లవ్ సింబల్ వేస్తారు, హార్ట్. అవునా కదా? అంటే రేపు అన్ని హార్ట్లో తిరుగుతున్నాయి అనుకోండి పరలోకంలో, లవ్ సింబల్లో. అన్నయ్య ఎవరు? హనుకు పాస్టర్ గారు. ఎవరు? పరిశుద్ధరావు. మీ పేరేంటి? మట్టా వల్ల మీరు? పులివర్తి మోజెస్ పాస్టర్. ఎవరు? ఆయన ముఖం ఏంటి? ఆయన ఎలా గుర్తుపడతాం? రేపు పరలోకంలో, రేపు నేను పరలోకంలో ఉంటా, అయ్యగారు పరలోకంలో ఉంటారు, మనందరం ఉంటాం. స్తోత్రం చెప్పండి. ఎడి చెప్పలే? సంతోషమైన వార్త కదా అది. ఈ బాధ అంతా పరలోకం పోవడానికే కదా, యేసయ్యను చూడాలని ఆశతోనే కదా భక్తి అంతా. ఆయనకి ఏది ఇప్పుడు బుర్రపని చేస్తుంది అన్నయ్యకి. వినండి, ఆత్మ మెదడులో ఉండటం కాదు, ఆత్మ మన రక్తములో సెట్ అవుతుంది. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇట్రండి, మీరు ఇట్రండి. నీ పేరేంటి? ఇసాక్ గారు. ఇట్రా నాయన. రేపు ఇసాక్ గారు పరలోకానికి వస్తారు. ఈయన గారిని గుర్తుపట్టాలి. అదే కానీ మెదడులో ఉందనుకోండి ఇసాక్ గారి యొక్క ఆత్మ, ఇంత మెదడు ముద్దలాగా ఉంటుంది. దాన్ని చూసి ఇది ఇసాకు, ఇది పరిశుద్ధరావు అని ఎలా చెప్తారు? ఇప్పుడు రక్తంలో ఉంటుంది పెద్ద ఆయన అన్నట్టు. ఇప్పుడు పరలోకంలో ఈయన ఆత్మ ఏ షేప్లో ఉంటుందంటే ఇతని షేప్లోనే ఉంటుంది అనడానికి ఆధారం చెప్పనా? అందరు నా వైపు చూడండి. చెయ్యి ముందుగా రండి. ఇక్కడ బొట్టన వేలు, ఇందులో రక్తం ఉందా? కోస్తే వస్తుందా? కోసి చూపెట్టాలా? చూపించమంటే కోస్తాం. ఈయన మంచి త్యాగి. ముక్కు మీద రక్తం ఉంటుందా? ఉంటుందా? ఉండదా? చూపించమంటారు కోసి? కాదు కదా. అయితే ఈయన ఆత్మ రేపు ఎలా ఉంటుంది
ఉంటుందంటే రక్తం ఏ షేపులో ఉందో ఆ షేపులోనే ఇస్సాకు బ్రదర్ ఆత్మ ఉంటుంది. అందుకని వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై హూ ఇస్ దట్ పర్సన్. కూర్చో బాబు, దేవునికి అందరూ స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, గట్టి చెప్పాలి. ఆయనను గుర్తుపడతాం మనం. అక్కడ పరిశుద్ధుల పాస్టర్ని గుర్తుపడతాం, దైవ సేవకులు హనోకయ్య గారిని గుర్తుపడతాం. కారణం ఏంటంటే మన ఆత్మ మన బ్లడ్ లో సెట్ అయి ఉంటుంది, అదే షేప్ లో ఉంటుంది. సరే, ఇప్పుడు వినండి. ఈ ఆత్మ బాడీకి అంటుకట్టి ఉంటుంది ఒక చోట. ప్రాణం పోవడానికి, పోక మునుపు పోకుండా ఉండడానికి ఆత్మ ఒక చోట కట్టుబడి ఉంటుంది. బాడీ రక్తం కదా, రక్తంలో రక్తాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళకుండా ఒకటి ఆత్మను శరీరాన్ని బైండ్ చేసి ఉంచుతుంది, కట్టిపడేస్తుంది. మీకు ఇంకో ప్రశ్న, ఒక స్త్రీ గర్భవతి అయితే లోపల ఉన్న పిండానికి ఆ తల్లి ద్వారా ఎటు నుంచి ఆహారం వెళ్తుంది? పేగ. ఏ పేగు? బోళ్ళని పేగులు ఉన్నాయి, బొడ్డు అనాలి. బొడ్డు ద్వారా పోతుంది కదా. అయితే తల్లి డెలివరీ అవ్వగానే బొడ్డుకు వస్తారు. ఇప్పుడు తల్లికి బిడ్డకు లింక్ కట్ అవుతుంది. కట్ అయినప్పుడు ఆ బొడ్డు నుంచి మన నుదుటి వరకు లోపల ఆత్మను బాడీతో కట్టిపడేయడానికి ఒక వెండి త్రాడు ఉంటుంది. అందుకే ఇంత కథ చెప్పాల్సి వచ్చింది. ఏంటి? వెండి త్రాడు ఉంటుంది. ఇంగ్లీష్ దాన్ని సిల్వర్ థ్రెడ్ అంటారు. నుదిటి నుంచి బొడ్డు వరకు ఉంటుంది. ఆ తాడు తెగిందనుకోండి, నువ్వు చచ్చిపోతావు. నీ తాడు తెగంటే మీ ఆయన సావని కాదు తిట్టింది, నువ్వు సావా అని. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి, గట్టిగా అరుద్దాం. దేవుడు అందరినీ దీవించును గాక. నీ తాడు తెగ అంటే అర్థం ఏంటి? లోపల ఉన్నటువంటి ఆ బొడ్డు నుంచి నుదుటి వరకు తాడు ఉంటుంది, వెండి త్రాడు, అది తెగిపోతుంది. అందుకే వెండి త్రాడు విడిపోవు, తెగిపోవు. మీకు ఆధారం చెప్పిన పరిశుద్ధ గ్రంథంలో దావీదు గొల్లియాతును చంపుతాడు. అందరు నా వైపు చూడాలి. దావీదు గొల్లియాతు. దావీదు ఒడిశాలో రాయి పెట్టి విసిరి కొట్టాడంట. ఎక్కడ? గొల్లియాతు నుదుటి మీద. నుదుటి మీద కొట్టగానే వాడు తెచ్చాడు. హలో బ్రదర్, నుదుటి మీద రాయితో ఒడిశా తిప్పి కొట్టగానే వాడు పడి చచ్చాడు. నుదుటి మీద కొట్టగానే చావడానికి కారణం ఏంటి? నుదుటికి బొడ్డుకి లింక్ అయి ఉంటుంది వెండి త్రాడు. ఒక చివర కట్ అయిందంటే ఫినిష్. అందుకే ఇలా నేలకు తగలగానే ప్రాణం అందుకే వెంటనే పోద్ది. ఇక్కడ లింక్ కట్ అవుతుంది ఫస్ట్. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మ స్వేచ్ఛ వచ్చేస్తుంది. ఒక పశువుని కట్టేస్తారండి మీరు, కట్టేస్తే దాన్ని తాడు తెగింది అనుకోండి, తాడు తెంచుకొని పోయిందంటారు. గమనించారా? రాత్రులు గేదెలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి, తాడుతో కట్టేసినంతసేపు అక్కడే ఉంటాయి. తాడు వదిలేస్తే ఆ పశువులు తిరిగేస్తూ ఉంటాయి. అలాగ మన బాడీ నుంచి ఆ తాడు తెగగానే మన ఆత్మ వెళ్ళిపోద్ది స్వేచ్ఛ. అందరు గట్టి దేవుని స్తోత్రం చెప్తారు. అందరు చెప్పాలి. కొన్నిసార్లు అండి ఎంత బలహీనత వచ్చినా మన లోపల ఉన్న వెండి తాడు తెగదు. తెగకేమవుతుందంటే వెండి తాడుకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, సాగే గుణం ఉంటుంది. మనం శరీరం అంతా ఒడిలిపోయి, బలమంతా ఒడిలిపోయి అలా మంచంలో ఉండగానే ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆ తాడు ఇంకా తెగదు. కొన్నిసార్లు మనిషి చచ్చిపోయాడు అనుకుంటాం, కానీ ఆ ఎత్తుడు కళ్ళం దిప్పుడు కళ్ళం దగ్గర నానాలే అమ్మాలే అని పిలిపిస్తారు. అప్పుడు ఆత్మ వచ్చి జ్వరపడుతుందన్న ఆశతాల తిప్పిస్తారు. యేసు ప్రభు యవనస్తుడు లేపితే ఇది ఎత్తుడు కళ్ళం దిప్పుడు కళ్ళం రా అన్నారు. అందరోసారి గట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే కొన్ని రోజులకి అదే మరణం సమాధిలోనికి పోయింది. అది లాజరు సమాధి. అయితే యేసు ప్రభు లాజరు చనిపోకముందు డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు, తరచుగా వెళ్తూ ఉండేవాడు. మరియ మార్తలు అలాగే లాజరు యేసయ్య యొక్క స్నేహితులాగా ఉండేవాడు. 4 రోజులైంది. ఎందుకు 4 రోజులు ఆలస్యంగా వెళ్ళాడంటే చాలా మంది అనుకున్నారంట వాడికి బాగోనప్పుడు రాలే,
చచ్చాక రాలే, బాగున్నప్పుడు రోజు వచ్చి తినిపోయాడు. ఈ సేవకుడు మా ఇంటికి మేము బాగున్నప్పుడు రాలే, బాగున్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు రోజు వచ్చేవాడు అనుకుంటారు మీలో కొంతమంది అలాగా. అయితే 4 రోజులకి ఎందుకు ఆలస్యంగా వెళ్ళాడు తెలుసా? నేను మరొక ప్రశ్న వేస్తున్నాను, అందరు నా వైపు చూడండి. మనము ఈస్టర్ పండుగ చేసుకుంటాం, మనం చేసుకున్నాం ఏప్రిల్ 20వ తారీఖున ఈస్టర్ పండుగ చేసుకున్నాం కదా. ఈస్టర్ పండుగకి ముందు ఒక పండుగ చేస్తాం, ఆదివారం. ఏ పండుగ అది? అందరూ మాట్లాడండి. మట్ల ఆదివారం ఎందుకు చేస్తాం? యేసు ప్రభు వారంట గాడిద మీద ఊరేగాడంట. ఎందుకు ఊరేగాడు? లేఖనం నెరవేరునట్లంట. అబ్బో, ఈయన పండితుడే, రైటే బ్రదర్, కాదు రాంగ్. స్తోత్రం చెప్పండి. రైట్ రాంగ్ ఎలాగవుతుందయ్యా అంటే అదే మరి. అన్నయ్య చెప్పింది రైటే, లేఖనము నెరవేరినట్లు. నేను అడిగిన ఆన్సర్ వేరు, ప్రశ్న వేరు. ఆ పండగ ఎందుకు చేస్తామన్నాను నేను. అర్థమైందండి? అందరు నా వైపు చూడండి. మార్కులు రావాలంటే ఎగ్జామ్ రాసేవాళ్ళు క్వశ్చన్ ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాలి. నీ పేరు ఏంటంటే మాది చందోలు రెడ్డిపాలెం అంటే మార్కులు పడవు, నీ పేరే రాయాలి అక్కడ. స్తోత్రం. అందరు చెప్పలే హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వినండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆ పండగ మట్టలాదివారం ఎందుకు చేస్తుంటే, పిల్లలంటే సండే స్కూల్ పిల్లలందరూ మట్టలు పట్టుకుని చివరి పూలు గుచ్చి అందరు వీధుల్లో వీధి స్వార్థ చెప్పడానికి మట్టలాదివారం చేస్తాం అనుకుంటారు కొంతమంది. కాదు కాదు, అయ్యలారా వినండి. మట్టలాదివారం ఎందుకు చేస్తారంటే, మట్టలాదివారానికి ముందు శుక్రవారం లాజరు లేచిన రోజు. లాజరు చనిపోయింది. ఆ ముందు మట్టలాదివారానికి ముందు మంగళవారం చనిపోయాడు లాజరు. అందరు నా వైపు చూడాలి. మంగళవారం లాజరు చనిపోయాడు. మంగళ, బుధ, గురు, శుక్రవారం 4 రోజుల తర్వాత యేసయ్య లేపాడు. శుక్రవారం లాజరు బ్రతికింపబడిన రోజు. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, ఏ లాజరు లేచాడంట, యేసయ్య అక్కడ పోయాడట. నువ్వు చూసావా లాజర్ని, లేచిన లాజర్ని? 4 రోజులు ప్రాణం లేనాడు, ముఖం ఎలాగుందో, కుళ్ళిపోయి ఉందో, లేకపోతే పక్కన ఎక్కడన్నా డొక్కుపోయి ఉందో, ఎలా ఉన్నాడు? లాజరు లేస్తేనంట అందరూ చూడడానికి పోతున్నారంట. నువ్వు చూసావా? నేను చూడలే, మా అన్న చూశాడు. నువ్వు చూసావా? నేను చూడలే, మా బాబాయ్ చూశాడు. అందరూ చెప్పుకుంటుంటే లేపబడిన లాజరు, అందరు నా వైపు చూడాలి. లేపబడిన లాజరు యేసయ్యతో ఉంటాడు. యేసయ్యతో ఉన్న లాజరును చూడడానికి ఆయన వస్తే ప్రతి ఆదివారం రోజున, అందరు నా వైపు చూడాలి, ఆయన వాడుక చొప్పున దేవాలయానికి వస్తాడు. కనుక ఆయన ఈ దారి గుండానే పోతాడు. ఈ దారిలో ఆయన పోతే ఆయనను చూడడానికి కాదు వచ్చింది, ఆయనతో పాటు లేపబడిన లాజరు ఉన్నాడట. ఆ లాజరును చూడడానికి అందరూ ఏం చేస్తారంటే, యేసయ్య మందిరానికి వెళ్ళే టైం వాళ్ళకి తెలుసు. ఆ దారి పోతా ఉంటే యేసయ్యకు స్వాగతం పలకడానికి పూలు తెచ్చేవాళ్ళు పూలు, మట్టలు తెచ్చేవాళ్ళు మట్టలు, బట్టలు తెచ్చేవాళ్ళు బట్టలు తీసుకొచ్చాడు. దారి పొడుగుతా ఆయన కోసం పరిచారు. ఆయన వస్తూ గాడిదనెక్కి వచ్చాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ప్రజలందరూ పాటలు పాడి కీర్తించారు. దావీదు తనయ హోసన్నా. హోసన్నా అంటే అర్థం ఏంటి? హోసన్నా అంటే అర్థం ఏంటి? ఏంటి అలా చూస్తున్నారు? హోసన్నా జయము జయము అన్నారంట. అక్కడే అర్థం ఉంది, హోసన్నా అంటే జయము అని. అందరూ యేసయ్యకు జయం జయం అని పాటలు పాడారు. యేసయ్య తన పునరుద్ధానపు శక్తిని లోకానికి చాటిన రోజు ఆ మట్టలాదివారం. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అందరూ మట్టలాదివారం చేసేది ఊరికే ఏదో మట్టలు పట్టుకో సండే స్కూల్ పిల్లలు వీధి సువార్త ఇవ్వడానికి కాదు. లాజరు లేచాడు. ఆయన యొక్క అద్భుతమైన పునరుద్ధానపు శక్తిని లోకానికి చాటిన రోజు.
ఇప్పుడు ఆలకించండి. యేసు ప్రభువారు 4 రోజులు ఆలస్యంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే, చనిపోయిన రోజునే లాజరు లేపితే సొలసొచ్చి పడిపోయాడు అంటారు. సమాధికి తీసుకువెళ్ళేటప్పుడు లేపితే ఎత్తుడు కళ్ళం దిప్పుడు కళ్ళం అంటారు. అయితే ఒక మనుషుడు చనిపోయిన తర్వాత 24 గంటల వరకు అతని యొక్క దేహంలోని ఏ పార్ట్ అయినా పనిచేస్తుంది. 24 గంటలు దాటితే మన శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ ఏమవుతుందంటే చెడిపోతుంది. ఆ చెడిన దాన్ని, కుళ్ళిన దాన్ని కూడా లేపగలడు అని చెప్పడానికి ఆయన 4 రోజులు ఆలస్యంగా వెళ్ళాడు. అందరికంటే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా! అందరూ చెప్పాలి హల్లెలూయా! చివరికి యేసయ్య చనిపోయి ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. అందుకే మనం పాడాల్సింది జయ గీతం. అందరూ కలిసి పాట పాడదాం. ఒక పాట దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా! హల్లెలూయా! అందరూ చెప్పాలి హల్లెలూయా! 2 చేతులు పైకెత్తాలి. ఈరోజు దేవుడు నీ లోపలికి తన పునరుద్ధానపు శక్తి పంపిస్తున్నాడు. ఆమేన్. అందరూ చెప్పాలి గట్టిగా. ఒక్కళ్ళకు కూడా రోషం రావట్లేదండి. నేను సిగ్గుమాలి కదిలించుకున్నా అంటాను. ఏమంటే ఒక పెద్దోడిని కదిలించుకోవడం సిగ్గుమాలి కదిలించుకోవడం కాదు. కానీ మీకేం రోషం రావట్లేదు. హల్లెలూయా అంటే హల్లెలూయా అన్నారు. స్తోత్రం. అందరూ చెప్దాం హల్లెలూయా! హల్లెలూయా! గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేదము. యేసు రాజు లేచెను. హల్లెలూయా! దేవుడు అందరిని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. నా ప్రియులారా వినండి, నేను కొన్ని విషయాలు చెప్పి ప్రార్థన చేస్తా. యేసయ్య పునరుద్ధానుడైన దేవుడు. ఆయన మరణాన్ని గెలిచి లేచిన మృత్యుంజయుడు. ఆయన వంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయనే దేవుడు. పునరుద్ధానమును జీవమును మాట్లాడాలి అందరూ. పునరుద్ధానమును జీవమును నేనే అని యేసు ప్రభు వారు చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనే దేవుడు కనుక. మనకి బోల్డని అపోహలు ఉన్నాయి మన భారతదేశమే కాదులేండి, ప్రపంచమంతా. మన దేశంలో మనకి ఎంతమంది దేవతలు ఉన్నారు? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు చెప్పండి. గట్టి చెప్పన్నా. 101 దేవతలు అంటాం. ఓ ఆయన చదవేగా ఉన్నది పోయింది. మరి 3 దేవతలు, 3 కాదు వాస్తవానికి 30 కోట్లు అంటారు. 33 కోట్లు తీసేసి 3 అన్నారు, ముద్దుగా ఉంటుందని. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి. స్తోత్రం అనగానే చేతులు పైకెత్తేటివి, నోరు పని చేయాలి, అటెన్షన్లో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్. అయితే వేరు వేరు దేశాల్లో వేరు వేరు దేవుళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. అందరు నా వైపు చూడండి. మన దేశమేనా? ప్రపంచంలో దగ్గరగా అందరు నా వైపు చూడండి. 153 గొప్ప మతాలు ఉన్నాయి. ఎన్ని? 153 గొప్ప మతాలు. దానికి నిదర్శనమే యేసు ప్రభు వారు పునరుద్ధానుడై లేచిన తర్వాత మళ్ళా శిష్యులు వలలు పట్టుకొని వెళ్ళారట. దోణెలెక్కారు వలలు పట్టుకొని. యేసయ్య వాళ్ళకి కనిపించాడు. పిల్లలారా, తినడానికి మీ దగ్గర ఏమన్నా ఉందా అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, రాత్రంతా శ్రమ పడ్డం, ఏం దొరకలే, అయితే మీ వలలు వేయండి అన్నాడు. వేశారు. ఆయన చెప్పిన వైపు వేశారు. అప్పుడు 153 పెద్ద చేపలు పడ్డాయంట. ఎన్ని? ఎందుకు 153 పడ్డాయని బైబిల్లో రాశారనుకుంటున్నారు? వినండి. ఈ ప్రపంచంలో 153 గొప్ప మతాలు ఉన్నాయి.
సముద్రములో వేయబడిన వల కాదు. సముద్రము కాదు. సముద్రము ఈ లోకానికి సాదృశ్యం. ఈ లోకములో వేయబడిన వల రక్షణ సువార్త వల. స్తోత్రం. అందరూ చెప్తామా హల్లెలూయా. రక్షణ సువార్త వల వేయబడుతుంది. 153 గొప్ప చేపలు పడ్డాయి. అందరికీ యేసుక్రీస్తు దేవుడని ఆయన ప్రకటిస్తున్నాడు. ఆమేన్ చెప్దామా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు వినండి, ఒక్క మాట వినండి. ఆయన పునరుద్ధానం. ఇన్ని కోట్ల మంది దేవతలకు దేవుళ్లకు చాలా మందికి ఒక డౌట్ ఉందండి. క్రైస్తవులు ఈ మధ్య హింసిస్తున్నారు, కొడుతున్నారు. బాబు ఎందుకు కొడుతున్నారు అని అడిగామనుకోండి, వాళ్ళు అంటారు మేము మీ దేవుడి దగ్గర పెట్టినది పెట్టినా తింటాం, కానీ యేసే దేవుడు అంటారు మీరు, మాకు ఒళ్ళు మండేది అక్కడే అంటారు వాళ్ళు. ఏమండి దేవుడు దేవుడు అనక ఏమంటాం? భారతదేశానికి మనకి ప్రధానమంత్రి ఉన్నారు. ఎవరైనా మన ప్రధాని గారి పేరు చెప్పండి. నరేంద్ర మోదీ అనకూడదు, గౌరవంగా పిలవాలి. నరేంద్ర మోదీ గారు కదా. మన లీడర్ని మనం హానర్ చేయాలి. అయితే భారతదేశంలో ప్రధాని ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటాడు ఆయన. ఇంకెవడన్నా వచ్చి నేనే ప్రైమ్ మినిస్టర్ అంటే నన్ను తీసుకెళ్ళి బొక్కలేస్తా. అలాగే యేసుప్రభు దేవుడు కనుక నేనే దేవుడిని అంటాడు. ఇంకా మిగిలిన ఎవడు అంటానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళు కాదు కనుక. స్తోత్రం చెప్పండి, గడి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మీకు ఒక్క విషయం చెప్పాలి. నరేంద్ర మోదీ గారు నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆయనే భారతదేశానికి ప్రస్తుతపు ప్రధాని. నీకు ఇష్టం లేకపోవచ్చు, నువ్వు వేరే పార్టీ కావచ్చు, కానీ నీకు కూడా ఆయనే ప్రధాని. అలాగే నీకు ఇష్టం లేకపోవచ్చు, యేసుక్రీస్తే అందరికీ ప్రభు. చెప్పడం కూడా దేవుని కనపడతాం గట్టిగా. హల్లెలూయా. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా హి ఈస్ ద లార్డ్ టు ఎవ్రీవన్. హి ఈస్ ద లార్డ్ టు ఎవ్రీవన్. అంతే. నీకు ఇష్టం లేకపోయినా ఆయనే ప్రధాని. నీకు ఇష్టం లేకపోయినా యేసుక్రీస్తే అందరికీ ప్రభు. మరొక విషయం చెప్పి ప్రార్థన చేస్తా, వినండి. నేను నా ముగింపులోకి వచ్చాను. ఎంతమంది నేను దేవుణ్ణి అని అంటున్నారే, దేవుళ్ళని చెప్పుకుంటున్న స్వాములు బాబాలారా రండి, మేము ఎలక్షన్ పెట్టాలనుకుంటున్నాం, దేవుడు ఎవరో గెలుస్తారు ఓట్లేస్తాం అని పిలిచామనుకోండి, ఎవరు గెలుస్తారు చెప్పండి? దేవుళ్ళ పోటీ పెడితే ఎవరు గెలుస్తారు? గట్టి చెప్పండి. మా ఏసై అంటున్నారు, మీరు ఏసై గెలవడం. ఒరే నీకు మతిపోయింది ఏంట్రా, ఏం ప్రసంగం? ఏసై గెలవడం అంటావు ఏంటి చిన్నోడా అని మీరు అనొద్దు నన్ను. కారణం ఏంటో నేను చెప్తా, వినండి అందరూ. ఏసై గెలవడం అని ఎందుకన్నానంటే, అసలు ముందు నామినేషన్ చేయడానికి ఒక్కడో రాడు. నేనే దేవుడు అని చెప్పే సత్తా ఎవడుకుంది బ్రదర్? ఎవడో రాడు. ప్రభు ఒక్కడు వచ్చి నిలబడతాడు. ఎలక్షన్ జరగదు కనుక ఆయనే దేవుడు కనుక నేను ఒక్కనే దేవుడు అని నామినేషన్ వేయడానికి వస్తాడు. స్తోత్రం చెప్పు, గట్టిగా నవ్వుతూ చెప్పు. సంతోషంగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా వినండి, ఆయన పునరుద్ధానం. నేను మీకు ఒక విషయం చెప్పాలి. అందరికీ ఒక పెద్ద బాధ ఉంది. అదేంటంటే అందరూ యేసయ్య వెంట పోతున్నారు. యేసు ప్రభు పేరు వినబడకుండా చేయాలి అనుకునే కొన్ని గుంపులు కూడా ఉన్నాయి. ఈ మధ్య అంటే ఒకసారి నాస్తికులు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారట. నాస్తికులు అంటే ఎవరు? దేవుడు లేడు అని చెప్పే వాళ్ళని నాస్తికులు అంటారు. నాస్తికులు అందరూ కలిసి ఒకసారి మీటింగ్ పెట్టారంట. ఏమనంటే అందరూ యేసు దేవుడు అన్నారు, మనమేం దేవుడు లేడని చెబుతున్నాం. యేసు దేవుడని అందరూ యేసయ్య వెంట పోతున్నారు. అసలు యేసు ప్రభు అనే పేరు వినబడకుండా చేయాలి. ఏం చేస్తే వినబడకుండా ఉంటది?
అని ఒకసారి వరల్డ్ వైడ్ నాస్తిక సంఘాలన్నీ కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. నెల రోజులు ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తున్నారు. దేవుడు లేడు అని, ఉంటే చూపెట్టండి అని, మనం సభలు పెడదాం ఊరబోయి అని ఒక్కొక్కడు ఒక్కొక్క సలహా ఇచ్చారట. ఇస్తే నెల దినాలు అయిపోయినాయి. నెలంతా అయిపోయాక ఇప్పుడు అసలు ఏం చర్చించుకున్నాం, ఈ నెల దినాల ఫలితార్థం ఏంటి, తేలిన ఫలితార్థం ఏంటి డిస్కస్ చేద్దామని నెల దినాలు అయిపోయిన తర్వాత ఓసారి సింహావలోకనం చేస్తున్నారట. అంటే పరిశీలన, పునః పరిశీలన. ఒకడు సలహా ఇచ్చాడు, వీధి సభలు పెడదాం దేవుడు లేడని ఒకడు. ఇంకొకడు దేవుడు ఉంటే చూపెట్టినప్పుడు నమ్ముతామని చెబుదాం అని ఇంకొకడు. ఇలాంటి సలహాలన్నీ ఇస్తా వచ్చారు. మళ్ళా వాళ్ళలో వాళ్ళే ఇది వర్కౌట్ అవుతుందా ఈ స్లోగన్ అంటే అవ్వదు అని అంటే చివరికంట ఒక పెద్దోడికి ఒక ఆలోచన వచ్చిందట. నాస్తిక లీడర్లు అందరూ ఇలాగే కూర్చొని ఉన్నారు మీటింగ్లో. కూర్చొనింటే ఈ నాస్తిక సంఘానికి అధ్యక్షుడు అన్నాడంట, తమ్ముళ్ళారా, బ్రదర్స్, నాకు ఇప్పుడే ఒక ఆలోచన తట్టిందిరా అన్నాడంట. ఏంటో చెప్పు అన్నారు వాళ్ళు. అప్పుడు అన్నాడంటే ఈ పెద్దోడు, యేసు ప్రభు పేరు మరుగున పడిపోవాలంటే ఒకే ఒక పనిరా, మీరు చెప్పిన సలహాలు ఏం కాదు కానీ నాకు తట్టిన ఆలోచన చెప్తా వినండి అన్నాడంట. ఏంటో చెప్పు అన్నారు. అప్పుడు అన్నాడంటే ఈ పెద్దోడు, అరే యేసు ప్రభు పేరు మర్చిపోవాలంటే మనలో ఎవడైనా అర్జెంటుగా చచ్చిపోయి 3 రోజులు ఏమంటారా అన్నాడంట. స్తోత్రం చెప్పరా, హల్లెలూయా. యేసు ప్రభు పేరు అసలు ఎవరు తలుచుకోకుండా ఉండాలంటే మనలో ఎవడన్నా అర్జెంటుగా చచ్చిపోయి 3 రోజులు ఏమంటారా అన్నాడంట. వాళ్ళందరూ అంటారే, మమ్మల్ని చంపడానికి నువ్వు ప్లాన్ వేసేట్టున్నావు, వాళ్ళు ఎవరు లేస్తారా, ఎవడు లేవడు కదా, అందుకని నోరు మూసుకుని పోదాం ఏసే దేవుడని వాడు కూడా చెప్పిపోయాడంట. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయనే పునరుద్ధానుడు, ఆయనే జీవం. ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగాలు సజీవుడనై ఉన్నాను. దేవుడనైన ఉంటే ఆయన యుగాలు సజీవుడై ఉండాలి. దేవుడనైన ఉంటే ఆయన అన్ని కాలాల్లో ఉండాలి. దేవుడనైన ఉంటే అన్ని మతాలకు, అందరి జనాలకు దేవుడై ఉండాలి. ఏదో ఒక పేటకి లేకపోతే ఒక పూటకి దేవుడు కాదు. దేవుడు అంటే సర్వకాలాలలో సర్వ అవస్థలలో ఉన్నవాడే దేవుడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టి దేవుని స్తోత్రం అందరు చెప్పాలి హల్లెలూయా. నేను మీకు ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తా, అందరు నా వైపు చూడాలి. దేవుడు అని ఆయన ఉంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుడంటే అర్థం నాకు గట్టి చెప్పన్నా, పరిశుద్ధుడంటే పాపము లేని వాడట. నేను మీకు ఒక మాట చెప్పాలి, పరిశుద్ధతకు పర్యాయ పదాలు లేవు. పరిశుద్ధుడంటే పరిశుద్ధుడే. అర్థమవుతుందా? ఉదాహరణకి మీకు వినండి, మిరపకాయ ఎలా ఉంటుంది? సరిగా ఆన్సర్ చెప్పండి. నేను అడిగి ఆయన అంటాడు పండు మిరపకాయ అంటే ఎర్రకూడదంట, పచ్చిమిరపకాయ పచ్చకూడదంట. నేను అడిగింది ఒక తొంటరి ప్రశ్న. నాలాంటోడు అన్నాడంట బర్రె ఎలా ఉంటుంది అన్నాడంట. బర్రె అంటే గేదె అంటే ఒకడు అన్నాడంట, మీలాంటోడు తొంటరి ప్రశ్న నెయ్యి బర్రె ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుంది అన్నాడట. ప్రశ్న వేసిన వ్యక్తి అన్నాడట, కాదురా కట్టేస్తే ఉంటుంది అన్నాడట. నేను అడిగింది ఒక తొంటరి ప్రశ్న అనుకోండి, మిరపకాయ ఎలా ఉంటుంది? దాని గుణం చెప్పాలి. రైట్ మా మిరపకాయ మంట అనకూడదు. ఏమంట? చలి మంట లేకపోతే పొయ్యిలో మంట. దాని గుణం చెప్పాలి. కారంగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. అది ఆన్సర్. మిరపకాయ కారంగా ఉంటుంది, ఐస్ చల్లగా ఉంటుంది, బెల్లం తీయగా ఉంటుంది. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి చెల్లెమ్మ కాస్త వేడి ఐస్ పెట్టమంటే, అరే అన్న పరిశుద్ధరావు, నువ్వు ప్రసంగాలు చేసి మైండ్ బ్లాక్ అయిందిరా, నీకు వేడి ఐస్
ఏమైనా పిచ్చి పట్టిందేంటో అంటుంది చెల్లి. ఎవరన్నా వచ్చి మీ దగ్గరికి, అన్నయ్య అన్నయ్య కాస్త కారం బెల్లం పెట్టవు. కారం బెల్లం ఏంట్రా? బెల్లం కారంగా ఉంటే కల్తీ. తీయటి మిరపకాయ పెట్టవు. మిరపకాయ తీయగా ఉండదు, కారంగా ఉంటుంది. ఒకవేళ ఏ మిరపకాయ తీయగా ఉంటుంది కల్తీ. అలాగే దేవుడు అనేది ఉంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి, లేకపోతే వాడు కల్తీ. స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు రూపించగలడు? Is there anyone to prove? There is no one. ఎవరు లేరు. అలా చెప్పగలిగిన వాడు కూడా ఎవడు లేడు. నాలో పాపం ఉన్నది అని ఎవడు చెప్పగలడు అని అన్న స్వామి గాని బాబా గారు ఎవడన్నా ఉంటే పొద్దుడికి అలా వాడు జాతకం అంతా టెలికాస్ట్ చేస్తారు టీవీలో. అందుకని ఎవరు ధైర్యం చేయట్లే. యేసయ్య ఒక్కడే. కారణం ఏంటంటే ఆయన పాపము లేని పరిశుద్ధుడు. అందరికంటే దేవుని స్తోత్రం చెప్తాను. అందరు చెప్పాలి హల్లెలూయా. కొంతమంది యేసయ్య కూడా పాపాన్ని అంటగట్టడానికి చూస్తున్నారు ఈ మధ్య. ఒక ఆయన అన్నాడు నాతో, ఏమండి యేసయ్య మరియమ్మ పాలు తాగాడు కదా, కన్యకకే పుట్టొచ్చు మేము నమ్ముతున్నాం, కానీ యేసు మరియ పాలు తాగాడు కదా, మరియమ్మ గుణగణాలు వచ్చుండవు అంటాడు ఒకడు. నేను అన్నాను, ఒరే అన్న, ప్రశ్న వేసేటప్పుడు కాస్త బుర్ర పెట్టుకుని ప్రశ్న వేయరా. మరియ పాలు తాగితే మరి లక్షణాలు వచ్చేటట్టయితే అందరు వినండి, రోజు మనం బర్రె పాలు తాగుతున్నాం. హలో బ్రదర్, మరియ పాలు తాగితే మరి లక్షణాలు వస్తే రోజు బర్రె పాలు తాగుతున్నావు కదా బర్రెడా, ఇక నువ్వేమవ్వాలి? నువ్వు కూడా బర్రెమైపోతావు. జాగ్రత్త, వాడి లెక్కల ప్రకారం అయితే బర్రె పాలు తాగొద్దు. పిచ్చి పిచ్చి బుర్రలేని ప్రశ్నలు వేయొద్దు. కొంతమంది వైద్యం కొరకు మేకపాలు తాగుతారు. అలా అని మేకపాలు తాగితే మేక లక్షణాలు వస్తాయి, ఇంకా అందరూ అమ్మా అని పిలవ మే అంటాం. ఆయన పరిశుద్ధుడు. చివరికి ఒక వాక్యాన్ని చదవని ప్రార్థన చేస్తాం మీకోసం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆగండి 7వ వచనం 14 లైన్లు ఉంటాయి. 1వ వచనం 7వ వచనాన్ని కలిసి ఉంటాయి. అది కొండవీటి చాంతాడు మోకంత పెద్ద వచనం బైబిల్లో. అందులో మధ్యలో నుంచి చదవండి, యేసుక్రీస్తు అన్న దగ్గర నుంచి. అక్కడి నుంచి చదువు, మా మైక్లో చదవండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావముతో నిరూపింపబడిన. మళ్ళా చదవండి ఒకసారి. యేసుక్రీస్తు, ఆ వాక్యాన్ని మీరు మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడిన. He was proved by force that he is the son of God. ఆయన దేవుని కుమారుడని మృతుల్లోంచి లేచిన కారణాన పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన పునరుద్ధానుడని దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపింపబడింది. అందరికంటే దేవుని స్తోత్రం చెప్దామా? గట్టి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా వినండి, ఒకసారి ఒక మాట వినండి. మనకి వరల్డ్ వైడ్ ఒక మ్యాగజైన్ ఉంది. అందరూ కాస్త మాట వినాలి. నేను 1-2 నిమిషాలు ఆపేస్తాను. ఆ మ్యాగజైన్ పేరు ఏంటంటే రీడర్స్ డైజెస్ట్ అనే ఒక మ్యాగజైన్ ఉంది. అది వరల్డ్ వైడ్ వెళ్తుంది. రీడర్స్ డైజెస్ట్ అనే మ్యాగజైన్. ఆ మ్యాగజైన్ వాళ్ళు ఒకసారి సర్వే చేశారు. వరల్డ్ వైడ్ సర్వే, ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసి ఒక 50 మందిని ప్రపంచ నియంతల పేర్లు రాశారండి. ప్రపంచ నియంతలు అంటే ప్రపంచాన్ని శాసించిన వాళ్ళు.
చివరిగా యేసయ్య పేరు రాశారంటే 50వ పేరు ప్రపంచ నియంత అని. కానీ రాసి ఆయన గురించి ఇచ్చిన వాళ్ళు స్టేట్మెంట్ ఏంటంటే ఈయన ప్రపంచానికి పట్టిన ఒక పేడ లాంటోడు అన్నారట. ఏంటి? యేసుక్రీస్తు. ఆయన కత్తి పట్టుకోలే, ఎవడు చంపలే, కానీ ఈయన ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. ఈయన ఒక నియంత, ఈయన ప్రపంచానికి పట్టిన పేడ అన్నారు. పేడ అంటే అర్థం ఏంటి? మా పేడ కాదు బాబు, నువ్వే చెప్పన్నట్టు ఎలా చూస్తున్నారు. అంటే వీడికి 100 రూపాయలు ఇచ్చిందాక వీడు వదిలాడా? ఐస్ క్రీమ్ కొనిపెట్టినాక పీడిచ్చాడు అనుకోండి అంటారు. పేడ అంటే వదలని వాడు అని. దేవునికి అందరూ సరిగట్టిన స్తోత్రం చెప్పండి. అందరూ చెప్తాం హల్లెలూయా. ఇప్పుడు వినండి, చెప్తాను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నిన్ను విడవని వాడు. కారణం ఏంటంటే నీ లోపల ఉంది ఆయన ఆత్మే కనుక. వాళ్ళు ఏ రీతిగానో చెప్పనివ్వండి, కానీ ఆయన మనలో ఉన్నటువంటి, నిత్యము మనతో ఉంటున్నటువంటి జీవము కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రియులారా వినండి, మీకు ఒక విషయం ఏంటంటే బౌద్ధ మతానికి ఒక నాయకుడు ఉన్నాడు. ఎవరైనా బౌద్ధ మత నాయకుడు? బౌద్ధ మత నాయకుడి పేరు తెలీదా? ఎవరో బుద్ధుడు అంటున్నారు. బుద్ధుడు కాదు, ఆయనకు బుద్ధి వచ్చింది, కానీ ఆయన పేరు గౌతమ. బుద్ధి వచ్చిన తర్వాత గౌతమ బుద్ధ అని పిలిచారు. ఆయన పుట్టింది నేపాల్లో, చనిపోయింది కూడా నేపాల్లోనే. మీరు నేపాల్కి పోతే ఆయన సమాధి ఉంటుంది, తవ్వితే ఎముకలు దొరుకుతాయి. మహమ్మదీయులకు మరొక నాయకుడు ఉన్నాడు. ఆయన మహమ్మద్ ప్రవక్త. ఆయన పుట్టింది మక్కాలో, చనిపోయింది మదీనాలో. మీరు మదీనాకు పోతే ఆయన సమాధి ఉంటుంది, తవ్వితే ఎముకలు దొరుకుతాయి. దేవుడు లేడు అని చెప్పే కొంతమంది నాయకులు ఉన్నారు, కమ్యూనిస్టు నాయకులు. కార్ల్ మార్క్స్, లూయిస్ లెనిన్ లాంటి వాళ్ళు ఉన్నారు. లెనిన్ అంటే మీకు తెలుసు, విజయవాడ వెళ్తే లెనిన్ సెంటర్ అని ఉంటుంది, పెద్ద విగ్రహం ఉంటుంది, స్టాచ్యూ, బ్లాక్ స్టోన్తో చేసింది. దేవుడు లేడు అని చెప్పేటువంటి కమ్యూనిజానికి ఒక మంచి నాయకుడు అతడు చనిపోయాడు. అతనిది రష్యాకి క్యాపిటల్. వినండి, రష్యా క్యాపిటల్ ఏమంటారంటే మాస్కో అంటారు. రష్యాని గోగు అంటారు. దాని క్యాపిటల్ మిషేక్ అంటారు బైబిల్లో. మిషేక్నే ఇంగ్లీష్ మాస్కో అంటారు. ఈ బండ గుర్తు అర్థం అవ్వడానికి చెప్తున్నారు. ఆ మాస్కోలో రెడ్ స్క్వేర్ అని రెడ్ స్క్వేర్ అనేటువంటి ఒక సర్కిల్ ఉంది, ఒక ఏరియా. గాంధీ చౌక్ అనే ఒక సెంటర్ ఉంటుంది. అలాగే రెడ్ స్క్వేర్ అనేటువంటి ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో పెట్టి కెమికల్స్ లో, ఒక అద్దాల పెట్టిలో లెనిన్ యొక్క శవం పెట్టి ఉంటుంది. ఆడికెళ్తే ఆ లెనిన్ శవాన్ని చూడొచ్చు. కానీ మీరు యెరూషలేముకు పోండి, యేసు ప్రభు సమాధి తెరవబడి ఉంటుంది. ఆ ఖాళీ సమాధి చెప్తుంది ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు అని. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు కుమారునిగాను మృతుల్లో నుంచి పునరుద్ధానుడై లేచినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపింపబడి. It was proved by force he is son of God. ప్రభావముతో నిరూపింపబడ్డాడు. ఆయనే దేవుని కుమారుడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు. రేపు పరలోకానికి పోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి, లేకపోతే నరకానికి పోతాం. ఇక్కడ బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులపైకి ఎత్తండి. రక్షణ పొందామన్న వాళ్ళు అలా అడగకూడదులే, నేను దయతో క్షమించండి. ఇంకా బాప్తిసం తీసుకోలేదన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. 1 2 3 4 5. ఇంకా తీసుకున్న వాళ్ళు బ్రదర్ 10 12 13 14. 20 మందిని వేసుకోండి సరిగ్గా. కొంతమంది చేతులు ఎత్తట్లే, ఇలా స్టైల్గా ఎత్తుతున్నారు. మీకు ఒక విషయం అర్జెంటుగా రక్షణ పొందండి. మేమేదో రాకడ ఇప్పుడే వస్తుందని చెప్పట్లే. నేను అసలు నాకున్న డాక్ట్రిన్ ప్రకారం, వాక్యపు సిద్ధాంత ప్రకారం రాకడ రేపు ఈ రాత్రిగా వచ్చిందని నేను చెప్పను.
కారణం ఏంటంటే రాకడ రావాలంటే ఇంకా బోల్డన్ని లేఖనాలు నెరవేరాలి. యెరూషలేము దేవాలయం కట్టబడాలి, అబద్ధ క్రీస్తు ప్రత్యక్షత జరగాలి, గోగు మాగోగు యుద్ధం జరగాలంటే ఇందాక చెప్పనట్టు గోగు మాగోగు అంటే రష్యాని గోగు మాగోగు అంటారు. దాన్ని ఇంగ్లీష్లో వారి ప్రాంతీయ భాషలో రష్యాని రోష్ అంటారు, ఇంగ్లీష్లో రష్యా అంటారు. రేపు గోగు మాగోగు యుద్ధం జరగడానికి రష్యా ఫామ్లోకి రావాలి. ఇప్పుడు ఆర్థికంగా అమెరికా ఫామ్లో ఉంది, అమెరికా పడిపోవాలి, రష్యా ఫామ్లోకి రావాలి. అది జరగాలంటే ఒక 10-15 సంవత్సరాలు పడుతుంది. అంతేకాదు ఇంకొక విషయం చెప్పాలి, అబద్ధ క్రీస్తు ప్రత్యక్షత జరగాలి, మందిరం కట్టబడాలి, ఇన్ని జరగాలి. అని జరిగితే రాకడ వస్తుంది. ఒకవేళ ఇప్పుడే వచ్చిందనుకోండి మనం నమ్మిన సిద్ధాంతాలన్నీ తప్పి. మా చిన్నప్పుడు చెప్పారని మా తాతలు రాకడ వస్తుంది అని, మన తండ్రులు చెప్పారు ఇదిగో ఆయన వస్తున్నాడని, అపోస్తలు చెప్పారు ఇదిగో ఆయన వస్తున్నాడని. ఆయన రావడానికి ఇంకా బోల్డన్ని నెరవేరాలి. అయితే అప్పుడే రాకడైతే రాదు. కానీ ఒక భయంకరమైన విషయం ఏంటంటే అందరు వినాలి, బాప్తిసం తీసుకునే వాళ్ళు మరీ వినాలి. రాకడైతే రాదు, కానీ రాత్రి నువ్వు మంచం మీద పడుకొని పొద్దున్న లేస్తావన్న గ్యారంటీ లేదు. హలో, నా మాట అర్థమైందా? రాకడైతే ఆలస్యం అవ్వచ్చు. నేను బాగున్నాను, నేను కుర్రాడిని, అప్పుడే కాదు రక్షణ, మారు మనసు అప్పుడే కాదని చెప్పామనుకో, ఈ రాత్రి మంచం మీద పడుకొని పొద్దున్న లేస్తావా లేదా? జాగ్రత్త, గ్యారంటీ వారంటీ నీకు లేదు. అందుకని అర్జెంటుగా అవకాశం ఉంటే ఈ రాత్రి లేకపోతే రేపు ఉదయం అయ్యగారిని కలిసి అర్జెంటుగా బాప్తిసానికి సిద్ధపడండి. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకెత్తి అందరూ నిలబడాలి, ప్రార్థనాపూర్వకంగా నిలబడాలి, దేవుని మనసారా స్తుతించాలి, దేవదేవునికి మనం సమర్పించుకోవాలి. 2 చేతులు పైకెత్తి, తండ్రి నీ నామానికి వందనాలయ్యా, నీ బంగారు పాదాలకు వందనాలు స్వామి, జీవము కలిగిన దేవా మీకు వందనాలయ్యా, మీకు వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి తండ్రిని కనపరుస్తాం. ఒకవేళ ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఉంటే ఈ రాత్రి తీర్మానం చేసుకోండి. యేసుక్రీస్తు ఆయనే పునరుద్ధానుడు, ఆయనే జీవము, ఆయనే యుగయుగాలు ఉండే దేవుడు. ఆయన ఈ రాత్రి నీతో నాతో తిన్నగా మాట్లాడు. ఆయనకు మనము సమర్పించుకుందాం. ప్రభా, ఈ రాత్రి మీ బలమైన సన్నిధి నాకు దయచేయండి. ఈ రాత్రి మీ కృప బట్టి నన్ను బలపరచండి. అందరూ 2 చేతులు పైకెత్తి, నేను ఇందాకే చెప్పాను, దేవునితో మాట్లాడితే నువ్వు ధన్యురాలివి, ధన్యుడివి. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు వ్యర్థంగా ఊరికి మౌనంగా కూర్చొని వెళ్ళిపోతే ఏ ప్రయోజనం? అది నిష్ప్రయోజనం. నా ప్రియ తల్లి, నా ప్రియమైన అన్నయ్య, ఓ తండ్రి, ఓ తల్లి, దేవుడి రాత్రి మనతో మాట్లాడతాడు. దేవా, మా దేవా, మా దేవా, మా దేవా, మమ్మల్ని దర్శిస్తున్నందుకు నీకు వందనాలు. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరోసారి మీ శిలువ రక్తాన్ని చేతపుచ్చుకుని మీ కృపాసనాన్ని మేము సమీపిస్తున్నాం. రాత్రి బిడ్డలందరినీ దీవించండి. దైవ సేవకులు, ప్రియులు, పెద్దలు ఆయన హనోకయ్య గారి పరిచర్యలో మేము కూడా కొంచెం సేపు చేయాలి అయ్యా. వారి యొక్క పనిలో మేము కూడా కాసేపు పని చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప చొప్పున బలపరచండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. రాత్రి మీ వైపు చేతులెత్తండి, ఆశతో మీ కనికరము కొరకు, మీ కృప కొరకు ఎదురు చూస్తున్నారు. అటు బిడ్డలందరికీ మీ కృపను, మీ కాపుదలను, మీ గొప్ప ప్రత్యక్షతను యేసు క్రీస్తు వారి నామములో విడుదల చేస్తున్నాయి. ఈ రాత్రి స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరు దీవింపబడుదురు గాక. మీ కృపను బట్టి అందరూ ఆశీర్వదింపబడుదురు గాక. మీ పరిశుద్ధాత్మదేవ నూతనమైన బలము పొందుదురు గాక. దైవ సేవకులు దీవించి వారి పరిచర్యలు ఇంకను విస్తృతపరిచి బిడ్డల్ని భయభక్తులు జీవిస్తుండగా కృప వెంబడి కృప దయచేసి వారిని బలపరిచి మీరు మహిమ పొందుతూ ఇంకా 2 దినాల పాటు జరగవలసి సువార్త సభ
సంవత్సరంలో మీ బలమైన దక్షిణ హస్తం బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించి యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు అందరినీ దీవించును గాక. కూర్చో అయ్యారు. హల్లెలూయా. చాలా చాలా శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని అందించిన అనేక వందనాలు చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా మనం ఈరోజు చాలా మరి ఒక మనిషి ఎన్ని నెలలు ప్రవేశించేటటువంటి విషయాలు, గూఢమైన విషయాలు, చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నయ్య గారికి మేము చాలా సభలో వాడబడ్డాము. అన్నయ్య 3 గంటల ఉద్యోగ ప్రసంగికులు అయినా దేవుని ఎందుకంటే ఒక పాయింట్ తీసుకుని దాని మీటర్ మొత్తం వెనక్కి వెళ్ళి మొత్తం కూడా చెప్పాలన్నమాట. అందుకని చాలా లోతైన విషయాలు ఇలా ఒక చక్కని శ్రేష్టమైన అంశాలను బట్టి మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా అనే దేవుడు ఇంకా బలమైన సాధనగా వాడుకున్న గాక. ఈ సమయంలో మరి అన్నయ్య పిలిచిన వెంటనే కూడా డేట్ ఇచ్చేసరికి వచ్చినందుకు మరొకసారి వందనాలు. నేను చిన్న ప్రార్థన చేస్తాను. దైవ సేవకులు మరి పరిశుద్ధ అన్నయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, ఎంతమంది బిడ్డలైతే ఫస్ట్ రోజు మీటికి వచ్చారో బిడ్డలందరూ కూడా మీరు ఆశీర్వించునైనా. ఎంతమంది బిడ్డలకు కానుక సమర్పించే మూడంత ఆశీర్వాదం అనుగ్రహించునైనా. చుట్టుపక్కల వర్షం పడతా ఉన్నది, కానీ నీ మహాకృపను బట్టి ఈ స్థలంలో మంచి వాతావరణం మీరు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం ప్రభా. అయాపం చేసిన అమ్మాయికి వర్షం పడుతుందని చెప్పారు ప్రభా. నీ కృపను బట్టి మరి రేపు రాత్రి రాత్రి జరగబోతున్న ఈ కొడుకులు కూడా ఏకరంగా జరిగించండి. అనేక మంది బిడ్డలు ఆయా రక్షణ పొందాలని కృపను తోడుగుంచమని ప్రార్థన చేస్తున్నాం. అయా మరి యుద్ధాలు జరుగుతున్నవి భారతదేశంలో ప్రభావాన్ని బట్టి స్తోత్రం తెలియజేస్తున్నాము తండ్రి. అయా మరి పాకిస్తాన్కు అదే రీతిలో భారతదేశానికి యుద్ధం జరుగుతుంది కనుక ప్రభా మీ శాంతిని, మీ సమాధానం అనుగ్రహించమని, ఇరు దేశాల మధ్య నుంచి శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నిత్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకును సకల పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా ఈ ప్రాంతంలో దైవ పరిచర్య చేస్తున్న దైవ సేవకులు హనుకయ్య గారి కుటుంబానికి, సంఘానికి, వారి పరిచర్యకు ఆయన ఎక్కడెక్కడ అడుగు పెడుతున్నారు ప్రతి స్థలానికి కూడా, అలాగే ఈ రాత్రి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన సన్నిధి సదాకాలము తోడై ఉండి బిడ్డలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా.